వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు చక్కగా ఎంతో మంది సీనియర్ మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం మన వికసిత పుష్పాలు కార్యక్రమంలో. ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు భాగ్యవతి గారు, ద్రాక్షారామం తోటపాడు గ్రామం నుంచి. భాగ్యవతి గారు ఎంతో సాధన చేసుకుంటూ వారు పొందినటువంటి ఏదైతే ఉందో ఆ అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ పిరమిడ్ నిర్మాణం చేసుకొని విస్తృతంగా శాకాహార ర్యాలీల్లో పాల్పంచుకుంటూ పిరమిడ్ నిర్మాణాలకి తమ వంతు సహాయాన్ని అందిస్తూ ద్రాక్షారామం ధ్యాన యజ్ఞంలో కానివ్వండి, ప్రకృతి వ్యాలీలో కానివ్వండి, వారికి తోచినటువంటి మన కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ కానివ్వండి, ఎక్కడ అవసరం ఉంది అంటే అక్కడికి వెళ్తూ వారి యొక్క సేవల్ని అందిస్తున్నారు. ఈ రోజు అటువంటి మాస్టర్ మనకి విచ్చేశారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా మనం తీసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ అనిత మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా మనందరి గురుదేవులు అనేటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గురుదేవులకి స్వర్ణమాలమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామం సమర్పించుకుంటూ, అలాగే నా ఈ జన్మ కారణమైన తల్లిదండ్రుల పాదపద్మకు ఆత్మ ప్రణామం సమర్పించుకుంటూ, జూమ్లో పాల్గొన్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామం సమర్పించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి, అనిత మేడంకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నా పేరు భాగ్యవతి మేడం. నేను కోనసీమ జిల్లా ద్రాక్షారామం నుంచి మాట్లాడుతున్నాను. నేను 2019లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది మేడం. తోటపేట గ్రామంలో 7 days క్లాస్ పెట్టారు లక్ష్మీ మేడం గారు. అప్పుడు ఆ క్లాస్కి వెళ్ళడం జరిగింది నేను ఫస్ట్ టైం. అప్పటి వరకు ధ్యానం అంటే ఏంటో తెలియదు మేడం, అసలు ధ్యానం గురించే వినలేదు. అంటే అప్పటి వరకు అందరికిలాగే పూజలు, గుళ్ళు, గోపురాలు, సత్సంగాలు ఇలా జరుగుతూ ఉండేది. నా చిన్నతనం నుంచి అయితే నాకు అలా పూజలు అంటే కూడా తెలియదు మేడం. మా అమ్మ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు వెనకాల వాళ్ళకి సాయం చేయడం, హెల్ప్ చేయడం, వాళ్ళు ఏం చేయమంటే చేయడం తప్ప ఆ పూజ గురించి కానీ వాళ్ళు ఏం చేస్తారో ఆ క్లారిటీ ఏమీ తెలియదు మేడం. చిన్నప్పటి నుంచి కూడా మేము పెరిగిన వాతావరణం, స్కూల్కి వెళ్ళడం, రావడం, ఆ తర్వాత ఆటలు ఆడుకోవడం, ఇదే తప్ప ఆ పూజల గురించి కూడా క్లారిటీ అయితే లేదు మేడం నాకు. పెళ్ళైన తర్వాత అందరినీ చూసి పూజలు ఇలా చేస్తారా, ఇలా చెయ్యాలా అని వాళ్ళతో పాటు వాళ్ళు ఎలా చేస్తే అలాగా, పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగా అప్పటి నుంచి ఆ పూజలు చేయడం, సత్సంగాలకి వెళ్ళడం, గుళ్ళకి వెళ్ళడం, ఇవన్నీ తెలిసినాయి మేడం. అలా జరుగుతూ ఉండగా సత్సంగాలే బాగా చేసేవాళ్ళం మేడం. దుర్గమ్మ గుడిలో ప్రతి వారం. అలాగే నవరాత్రులు వచ్చినాయి అంటే 9 రోజులు కూడా అందరి ఇంటి దగ్గర వెళ్ళి సత్సంగాలు పెట్టడం, అమ్మవారి పాటలు పాడడం, ఇలా చేస్తూ ఉండేవాళ్ళం మేడం. అదేవిధంగా నేను భగవద్గీత కూడా చదువుకుంటూ ఉండేదాన్ని మేడం. ఆ భగవద్గీతలో చదివినప్పుడు నాకు వాటి అర్థాలు తెలిసేది కాదు మేడం. ధ్యానం చెయ్యి, యోగా, ఇవన్నీ విషయాలన్నీ చెప్తూ ఉన్నా నాకు ధ్యానం గురించి కానీ, యోగత్వం గురించి కానీ ఏమీ తెలిసేది కాదు. అంటే చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, శ్లోకాలు వాటి అర్థాలు కానీ వాటి అర్థాలు నాకు పూర్తిగా తెలిసేవి కాదనమాట. ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు లక్ష్మీ మేడం గారు ఇలాగా 7 క్లాస్ పెట్టానంటే, ధ్యానం క్లాస్ పెట్టానంటే, ధ్యానం క్లాసులు అంటారంటే అది కూడా సత్సంగమేనేమో అనుకున్నట్టుగా వెళ్ళాను మేడం నేను. వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళాక కళ్ళు మూసుకుని కూర్చోండమ్మన్నారు. కూర్చున్నాను. ఒక అరగంట ఎంతో ధ్యానం చేయించారు మేడం. ధ్యానం చేయించిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది మేడం. అలా కూర్చున్న కాసేపు కూడా నాకేంటో తెలియని ఆనందంగా అనిపించింది లోపల నుంచి, నా అందరి నుంచి. అప్పటి వరకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పారాయణలు చేసినా పొందలేని ఆనందాన్ని నేను ఆ ఫస్ట్ రోజు ఆ ధ్యాన క్లాస్లో పొందాను మేడం. నేను అద్భుతంగా అనిపించింది నాకు కావాల్సింది ఇదే, నేను దీనికోసమే వెతుకుతున్నాను అన్నట్టుగా అనిపించింది మేడం నాకు నిజంగా. ఎప్పుడైతే ఆ ఫస్ట్ రోజు ధ్యానంలో కూర్చున్నానో వెంటనే ఆ రోజే ఆ ధ్యానాన్ని కనెక్ట్ అవ్వడం, ఆ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఆ క్లాసులో ఆ రోజు శాకాహారం గురించి చెప్పారు మేడం. అప్పటి వరకు అలా శాకాహారం గురించి కానీ, అలా మనం ఈ నాన్ వెజ్ అన్న తినకూడదని కానీ ఏ గురువు కానీ ఎవ్వరూ చెప్పలేదు మేడం అప్పటి వరకు కూడా. ఆ రోజు ఆ క్లాస్లో ఆ పిరమిడ్ మాస్టర్ అంతా విపులంగా ఆ జీవహింస గురించి, మన ఓన్లీ శాకాహారమే తినాలి, మన బాడీ శాకాహారానికే నిర్మింపబడింది, మాంసాహారం తినడం మహాపాపం అని ఇలాగా ఆ మాంసాహారం గురించి, ఆ జీవుల పట్ల గురించి, మనం చేస్తున్న ఆ జీవహింస గురించి ఎప్పుడైతే చెప్పారో వెంటనే నాకు చాలా చాలా
బాధ అనిపిస్తుంది. కళ్ళంతా నీళ్ళు కూడా వచ్చేసినాయి మేడం వాళ్ళ క్లాస్ వినగానే నాకు. వెంటనే ఆ రోజు అక్కడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి నేను మాంసాహారం తినను, వండనని కూడా అక్కడే అనుకున్నాను మేడం నేను నా మనసు లోపల. అంటే ఇంటికొచ్చి మా వారిని అడగాల, మా ఇంట్లో వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలా అని ఇంక రెండో ఆలోచన లేదు మేడం నాకు. వెంటనే అక్కడ ఆ డిసిషన్ తీసేసుకోవడం. ఆ రోజు క్లాస్ అయిపోయిన వెంటనే ఇంటికొచ్చి మా వారితో చెప్పడం జరిగింది ఇలాగా జీవహింస మహాపాపం అంట. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా అవేమి ఈ జీవహింస చేసి మనం ఎన్ని చేసినా కానీ అవి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆ ఒక్కటి మానేసి మనం ఏం చేయకపోయినా పర్వాలేదు అని చెప్పారు క్లాస్లో నాకు. అందుకని నేను క్లాస్లో నిర్ణయం తీసుకున్నానండి. ఈ రోజు నుంచి తినను, వండను, ఇంట్లో వండను కూడా అని చెప్పని నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పాను అనమాట మా వారితో వచ్చి. మా వారు కూడా నవ్వుకుంటూ, పోలు నువ్వు తినకపోతే తినకపో, మాకు వండి పెడితే కానీ అన్నారు ఆ రోజండి. లేదు లేదు, తినకపోవడం ఒకటే కాదు, వండి పెట్టినా కూడా అది కూడా కర్మే అవుతుందంట. తెచ్చిన వాళ్ళకి కర్మ యాడ్ అవుద్దంట, వండిన వాళ్ళకి, వడ్డించిన వాళ్ళకి ఇలాగా ఆ చా దాంట్లో ఆ హింసలో పాడుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కర్మ యాడ్ అవుతుందంట అని చెప్పారనమాట మా వారితో. సర్లే అయితే నేను మామూలుగా నవ్వుకుంటూ సరదాగా తీసుకున్నారండి. కానీ నేనైతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు ఎప్పుడు వండడం కానీ, పెట్టడం కానీ, ఇంట్లో తీసుకురావడం కానీ అన్నది ఈ రోజు వరకు జరగలేదు మేడం. వెంటనే వండినటువంటి ఆ పాత్రలను కూడా తీసేయడం జరిగింది మేడం. వెంటనే నేను పాత్రలు కూడా మార్చేసుకున్నాను మేడం. నేను ఎప్పుడైతే మాస్టర్ చెప్పారో ఆ పాత్రలు కూడా వండకూడదని ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆ పాత్రలు కూడా మార్చేసి నేను వేరే పాత్రలు పెట్టుకోవడం కూడా జరిగింది మేడం. ఆ రోజు నుంచి కూడా పూర్తిగా ధ్యానిగా, శాకాహారిగా మారడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు కూడా మా వారంతట వారే శాకాహారిగా మారిపోవడం జరిగింది మేడం. నేను మరీ పట్టుబట్టి చెప్పలేదు కానీ ఆ క్లాసులో చెప్తూ ఉండేదాన్ని మేడం నేను మా వారికి. ధ్యానం చేయకపోయినా పర్వాలేదంట, జీవహింస చేయకూడదంటే జీవహింస మహాపాపం అంటున్నారు. ఆ ఒకటి చేయకుండా ఉంటే మనం మన కర్మల్ని దగ్ధం చేసుకోవాలి అవుతాము. అందుకని ఇలా చెప్తున్నారు క్లాసులో అని చెప్తూ ఉండేదాన్ని మేడం మా వారితో. అలాగా చెప్తూ ఉండడంతో మా వారే మానేయడం, ఆయన కూడా శాకాహారిగా మారడం జరిగింది మేడం కొన్ని రోజులకే. ఇలా జరుగుతూ ఉండగా అప్పటి నుంచి కూడా ఎక్కడ క్లాసెస్ జరిగినా చుట్టుపక్కల వెళ్ళడం జరిగేది మేడం. మెడిటేషన్ క్లాసులు జరుగుతున్నాయంటే వెళ్ళడం, శాకాహారాలు ఎక్కడ జరుగుతున్నాయన్నా వెళ్ళడం జరిగేది. ఎక్కడ వదలకుండా చుట్టుపక్కల మాకు అవకాశం ఉన్నంతలో మా వారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఇలా ధ్యానం మెడిటేషన్ క్లాసులు జరుగుతున్నాయి ఏంటంటే వెళ్తుంటే మా వారు కూడా నా ఇష్టాన్ని గౌరవించి నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు మేడం. ఈ ధ్యానం క్లాసులకు వచ్చిన కానీ కూడా. ఈ సందర్భంగా మా వారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు వారి సహాయ సహకారాలు పూర్తిగా అందుతున్నాయి మేడం నాకు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాగే జరుగుతుండగా అప్పుడు ఆ 7 డేస్ క్లాసెస్‌లో ఇక్కడ తోట రామారావు గారు ఉండేవారండి. వారే పెట్టించారు 7 డేస్ క్లాసెస్. మహాలక్ష్మి రెడీమేడ్ షాప్ అని వారే ఫస్ట్ అక్కడ పిరమిడ్ నిర్మించుకున్నారు. వారి ద్వారానే 7 డేస్ క్లాసెస్ పెట్టించడం జరిగింది. వారు ఆ క్లాసెస్ చెప్పారనమాట అండి. ఇలాగక్కడ అనపర్తి పత్రిజి గురువు గారు వస్తున్నారమ్మా. మీరెవరైనా వారి దర్శనం చేసుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆ రోజు ఆయన పిరమిడ్ ఓపెనింగ్‌కి వస్తున్నారు ఆయన చెప్పారనమాట వారు. ఎప్పుడైతే పత్రిజి గురువు గారు అనగానే ఎలాగైనా గురువుని దర్శించుకోవాలి, గురువుని చూడాలి, గురువుని దర్శించుకోవాలని వెంటనే తపన అనిపించిందనమాట. వెంటనే గురువుని దర్శనం చేసుకోవాలని. అప్పుడు ఆ అనపర్తి వెళ్ళడం కూడా జరిగిందండి. అక్కడ గురువుని దర్శించుకోవడం జరిగింది. ఫస్ట్ టైం గురువుని దర్శించుకున్నానండి నేను. ఇంకా గురువుని చూడగానే వెంటనే నాకు ఎంత ఆనందం అంటే ఇది ఏ జన్మలో సంస్కారం తెలీదు కానీ మేడం నాకు ఆ గురువు సాంగత్యం దొరికింది నిజంగా. చాలా అద్భుతం మేడం నాకు. అప్పుడే ఆ 7 డేస్ క్లాసెస్‌లోనే ఈ కడతాల్లో జరిగే ధ్యాన మహాయజ్ఞాల గురించి అది చెప్పారు మేడం అప్పుడు. అప్పుడు నవంబర్ 2019లో క్లాసెస్ జరిగినాయి మేడం. వెంటనే డిసెంబర్‌లో మేము కడతాల్ కూడా వెళ్ళడం జరిగిందండి. ఎప్పుడైతే కడతాల గురించి, ధ్యాన మహాయజ్ఞాల గురించి చెప్పారో, అప్పుడు కడతాల్ కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడ కూడా ఆ 10 రోజులు ఉండి సామూహిక ధ్యానంలో పాల్గొనడం, అక్కడ మాస్టర్ చెప్పే క్లాసెస్ వినడం,
నిజంగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే మేడం కడతారు నిజంగా కైలాసంలోనే ఉన్నట్టు అనిపించింది మేడం మాకైతే 10 రోజులు. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణం అయితే ఉండొచ్చు, మా తల్లిదండ్రులు మాకు నేర్పిన ఆహ్, ఆ పరిమితులు సరికాని జీవన విధానం అయ్యుండొచ్చు, సరికాని ఆలోచన విధానం, మూఢనమ్మకాల్లో ఉన్న నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం పూర్తిగా మార్చుకోవడం జరిగింది మేడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు నేర్పిన విధానం ఎలా ఉంటుందంటే సరికాని మూఢనమ్మకాలు. అంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. ఇలాగ పరిమితులు. ఆ పరిమితుల్లోనే గిరిగీసుకొని ఉండిపోవడం జరిగింది మేడం నిజంగా. మెడిటేషన్‌లోకి వచ్చేంత వరకు కూడా నాకు అసల మన ఆలోచన విధానం సరిగ్గా లేదనే విషయం కూడా నాకు తెలీదు మేడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత గురువుగారు చెప్పిన విషయాలు విన్న తర్వాత, మాస్టర్ చెప్పే క్లాసెస్‌కి వెళ్ళి విన్న తర్వాతే నాకు నా ఆలోచన విధానం ఎలా ఉందన్నది నేనెంత సరి చేసుకోవాలన్నది కూడా నాకు అర్థమైంది మేడం నిజంగా. అంటే మా తల్లిదండ్రులు కూడా తప్పు పట్టడం లేదు మేడం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకొచ్చిన వాళ్ళు పొందిన జ్ఞానాన్ని మనకందిస్తారు. వాళ్ళకి తెలియనిది మనకేం చెప్తారండి. ఎప్పుడైతే ధ్యానం అందిందో అప్పుడు మనం మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఎవరి పట్ల ఎలా ఉండాలి అన్న విషయం తెలుస్తుంది మేడం. అప్పటి వరకు కూడా ఏమనుకుంటామంటే అందరూ కూడా మనకు నచ్చినట్టుగానే ఉండాలి. మన ఆలోచన ఎలా అయితే ఉన్నాయో మన ఆలోచన అభిరుచి తగ్గట్టుగా అందరూ ఉండాలని కోరుకుంటాం మేడం. కానీ ఎవరి డిజైన్ వాళ్ళదే. ఎవరి డిజైన్ ప్రకారం వాళ్ళు ఈ భూమి మీదకొస్తారు. వాళ్ళ పర్పస్ ఎలా ఉందో ఆ విధంగానే వాళ్ళు ఆ స్థితిలో ఉంటారని ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత గురువుగారి క్లాసెస్ విన్న తర్వాత నాకు అర్థమైంది మేడం. అప్పటి వరకు కూడా ఎవరైనా నాకు నా అభిరుచి తగ్గట్టుగా లేకపోయినా లేకపోతే నాకు నచ్చినట్టుగా లేకపోయినా అనుకునేదాన్ని వీళ్ళేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి? ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇలా ఉండాలి కదా! అలా ఉండాలి కదా! అని నాకు నేనే ఆహ్, ఆహ్, అనుకునేదాన్ననమాట మేడం. వాళ్ళు అలా ఉంటున్నారేంటని. కానీ వాళ్ళ స్థితికి వాళ్ళు కరెక్టు. వాళ్ళున్న స్థితికి వాళ్ళు కరెక్టే. నేను మార్చుకోవాలి. నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకోవాలని నాకప్పుడు అర్థమైంది మేడం. ఎప్పుడైతే అర్థమైందో నాకు, అప్పటి నుంచి కూడా వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టడం మానేసి, నా మీద నేను దృష్టి పెట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నాను మేడం. ఎందుకంటే వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టినని చెప్పి మన మీద మనం దృష్టి పెట్టుకోలేం మేడం. ఎందుకంటే మనలో ఉన్న లోపాలు, మనలో ఏ అయితే లోపాలున్నాయో అవే ఎదుటి వాళ్ళకి కనిపిస్తాయంట మేడం మనకి. అందుచేత మనం ఎప్పుడైతే మన మీద మనం దృష్టి పెట్టుకుని, మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకుని, మనల్ని మనం పూర్తిగా ప్రేమించుకుంటామో, అప్పుడు ఎదుటివారికి ఆ ప్రేమను మనం పంచగలుగుతాం మేడం. మనల్ని మనం అంగీకరించుకున్నప్పుడే ఎదుటివారిని కూడా మనం అంగీకరించగలుగుతాం. లేదంటే మనల్ని మనం ప్రేమించుకోకుండా, మనల్ని మనం అంగీకరించుకోకుండా ఎదుటి వాళ్ళని ప్రేమించడం, అంగీకరించడం అనేది జరగదు మేడం. ఇలా నా ఆలోచన విధానాన్ని చాలా వరకు మార్చుకోవడం జరిగింది. అలా కడతాలు వెళ్ళా 10 డేసు అక్కడ పార్టిసిపేట్ చేయడం. నిజంగా అదొక అద్భుతమైన ప్రపంచంలా అనిపించింది మేడం. అప్పటి వరకు ఈ ప్రాపంచిక జీవితంలో ఉండి అక్కడికెళ్ళేసరికి కొత్త బంగారు లోకం అన్నట్టుగా అనిపించిందనమాట అక్కడ నాకు నిజంగా. 10 డేస్ కూడా ఆ పెరుగు మాస్టర్‌తో ఆ సజ్జన సాంగత్యాలు, క్లాసెస్ ఉదయాన్నే సామూహిక ధ్యానం ఇవన్నిటిలో పాల్గొని ఉదయాన్నే 3 గంటలు ధ్యానం చేస్తుంటే ఆ 3 గంటలు అసలు కొత్త అనిపించలేదు మేడం. అంటే పూర్వజన్మలో ఆహ్, చేసిన సాధన సంస్కారం అయ్యుండొచ్చు. కొత్తగా అనిపించలేదు. ఆ 3 గంటలు కూడా ధ్యానంలో కూర్చొని అద్భుతంగా ఎనర్జీని తీసుకోవడం, శక్తిని తీసుకోవడం జరిగింది. అలాగే 10 డేస్ అక్కడ ఉండడం జరిగిన తర్వాత. ఇలాగే ప్రతి చోటకి ఎక్కడ చుట్టుపక్కల క్లాసెస్ అయినా వెళ్ళడం. శాకాహారాలు. ఆ శాకాహారాలలో పార్టిసిపేట్ చేస్తుంటే ఎంత ఆనందం అంటే మేడం ఇంకా చెప్పలేననమాటండి. లోపల నుంచి ఎన్నటి నుంచి ఎంతో ఆనందం అనిపించేది. మనం ఈ జీవుల పట్ల ఆహ్, జీవులకు సపోర్ట్‌గా ఉండి వాటి వాటిని హింసించకుండా వాటికి హింస జరగకుండా మనం కాపాడగలుగుతున్నాం కదా! అంటే మనం చెప్పేంతలో అందరూ మారిపోతారని కాదు మేడం. మన ప్రయత్నం మనం చేయాలి. 100 మందిలో ఒక్కరు మారినా మనకు సంతోషమే కదా మేడం. ఆ శాకాహారారిలో విని, ఆ స్లోగన్స్ విని 100 మందిలో ఒక్కరు మారినా మనం కొన్ని వేల జీవులను మనం రక్షించినట్టు అవుతుంది కదా! అలా అనిపించేదనమాట. నాకు ఆ శాకాహారాలలో పాల్గొంటే ఎంతో ఆనందంగా అనిపించేదనమాట మేడం నిజంగా నాకు. అలాగే ఆహ్, నాకు గురువుగారు మాటలో పిరమిడ్ గురించి చెప్పేవారు మేడం బాగా.
పిరమిడ్ అప్పటి వరకు అసలు పిరమిడ్ అంటే ఏంటో తెలీదు. ఆ పిరమిడ్ ఎలా ఉంటదో తెలీదు. ఆ పిరమిడ్ యొక్క శక్తి గురించి గాని ఏమీ తెలీదు నాకు. పత్రిజీ గురువు గారి మాటల్లో క్లాసెస్‌లో విన్నాను మేడం పిరమిడ్ గురించి. అప్పుడు నాకు మా పైన కూడా మనం పిరమిడ్ నిర్మించుకోవాలి. పిరమిడ్ నిర్మించుకుంటే అందరూ కూడా వచ్చి ఆ పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటారు కదా! ఆత్మజ్ఞానం పొందుతారు. అందరూ కూడా ధ్యానం గురించి తెలుస్తది. మనం కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ధ్యానం మనకు తెలిసిందే చెప్పొచ్చు. అందరూ కూడా శాకాహారులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఆ పిరమిడ్‌లో ధ్యానం చేసుకోవడం ద్వారా అనిపించి మా వారిని అడిగానండి. ఇలాగా పిరమిడ్ పైన యేసుకుందామండి, నిర్మించుకుందాం. అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటారు. పిరమిడ్ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుందంట. ఎన్నో అనారోగ్యాలు కూడా తగ్గించుకోవచ్చంట. ఆ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసుకోవడం వల్ల, ఎనర్జీ తీసుకోవడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుందండి అని చెప్పాననమాట మా వారికి. మా వారు ఆహ్, సరే చూద్దాంలే అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అది నేను సంకల్పం అని కూడా నాకు అప్పటికి నాకు సంకల్పాలు పెట్టుకోవాలని కానీ ఏమీ తెలీదు మేడం అసల. మామూలుగానే అనుకున్నాను నేను. అంటే 10 మంది ఎప్పుడైతే మనం 10 మంది కోసం లోక కళ్యాణ కార్యక్రమం కోసం ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, వెంటనే మనకి విషం ఇస్తుందని నాకు అప్పుడు అర్థమైంది మేడం. అంటే మన కోసం మనం ఆహ్, కోరుకున్నది అది నెరవేరదు కానీ 10 మంది కోసం ఉపయోగపడేది ఏది కోరుకున్నా విషయం మనకు వెంటనే ఇస్తుందని నాకప్పుడు అర్థమైంది మేడం. అలా కొన్ని రోజులకే పిరమిడ్ రావడం జరిగింది మేడం. పైన పిరమిడ్ రావడం జరిగింది. పిరమిడ్ పేరు అష్టలక్ష్మి పిరమిడ్ మేడం అది. ఆ పిరమిడ్ వచ్చిన కాడి నుంచి కూడా అందరూ కూడా ధ్యానం అందులో ధ్యానం చేసుకోవడానికి వచ్చేవారు. 7 డేస్ క్లాసెస్ పెట్టడం, 41 డేస్ క్లాసెస్ పెట్టడం మాస్టర్స్‌ని పిలిసి, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు పెట్టడం. అలాగ అద్భుతంగా ఆ పిరమిడ్‌లో ఇప్పటికి కూడా క్లాసెస్ జరుగుతున్నాయి మేడం. ఎంతో అద్భుతంగా జరుగుతుంది. నిజంగా ఆహ్, పత్రిజీ గురుదేవులకి శతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను ఈ సందర్భంగా. నిజంగా ఈ ధ్యానం అనేది నా జీవితంలోకి రాకపోతే నా జీవితం నలుగురితో నారాయణ అన్నట్టుగా ఎటు వెళ్ళిపోయేదో తెలీదు కానండి. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంక జీవితం ప్రతిరోజు పండగే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అద్భుతమండి. ప్రతి క్షణం ఎరుగుతూ ఉంటాం. ఆహ్, మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వెళ్తే గతంలోకైనా వెళ్ళిపోతాం. లేదా భవిష్యత్తులోకైనా వెళ్ళిపోతూ ఉంటాం. గతంలోకి వెళ్ళిపోయి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే, మన ఉన్న క్షణాన్ని కోల్పోయినట్టు అవుతుంది. ఎప్పుడు కూడా మనం గతంలోకి వెళ్ళకూడదని ఈ పత్రిజీ గురువుగారి మాటల ద్వారా అర్థమైంది నాకు. వెళ్ళిపోయిన గతాన్ని మనం తీసుకురాలేం. ఎందుకంటే ఆ గతం గతః అయిపోయింది. గతంలోకి వెళ్లి గతాన్ని గుర్తు చేసుకొని వాళ్ళలాగా, వీళ్ళెలాగా, వాళ్ళ వల్ల నా జీవితం ఇలాగైంది. వీళ్ళ వల్ల నా జీవితం ఇలాగైందని ఆలోచించుకుంటూ కూర్చుంటే మన జీవితం వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడున్న ఈ క్షణాన్ని మనం ఆస్వాదించలేం. అలాగే భవిష్యత్తులోకి వెళ్ళినా కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలీదు. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. భవిష్యత్తులోకి వెళ్ళి భవిష్యత్తులో ఎలా ఉంటుందో నా జీవితం, మన పిల్లల జీవితం ఎలా ఉంటుందో, నా జీవితం ఎలా ఉంటుందో, ఇలాగ ఆలోచించుకుంటూ కూర్చుంటే, ఈ వర్తమాన క్షణాన్ని మనం కోల్పోతూ ఉంటాం. అందుచేత ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు ఎక్ ఎక్ ఎప్పుడు కూడా ఎరుగుతూ ఉండాలి. వర్తమాన స్థితిలో ఉండాలి. వర్తమానాన్ని ఆస్వాదించాలి. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నామా లేదా? ఈ క్షణంలో మనం ఎరుగుతూ ఉన్నామా లేదా? అన్నది నేను ఎక్కువ నా మీద నేను ఫోకస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నా ల ధ్యానంలోకొచ్చిన తర్వాత నా ఆలోచన విధానం ఎంత మారిందంటే మేడం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. అంటే నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. నా వాస్తవానికి వేరే వాళ్ళెవరు కారణం కాదు. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నది కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ భూమి మీదకి నేర్చుకోవడానికే వచ్చాం మనం. ప్రతి ఒక్కళ్ళు అనుభవాలు పొందడానికి పత్రిజీ గురువు గారు అనుభవమే జ్ఞానం అన్నారు. అంటే మనం ఎన్ని అనుభవాలైతే పొందుతామో అందరి ద్వారా అంత నేర్చుకుంటాం మనం. అంత జ్ఞానాన్ని పొందుతాం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ ద్వారా అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా ఉండవచ్చు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా అయినా సరే మనం నేర్చుకోవడానికి వచ్చాం. వాళ్ళందరూ కూడా మనకు నేర్పించడానికి వచ్చారని అర్థమైంది నాకు. ఎందుకంటే మనం ఎవరి ద్వారా అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళే మనం కూడా తెచ్చుకుంటామంటండి. ఆ విషయం ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే మనల్ని ఎవరైతే ఇరిటేషన్ చేస్తారో, మనకెవరైతే కోపాన్ని తెప్పిస్తారో,
మన ఆలోచన విధానానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళనే కూడా తెచ్చుకుంటామని నాకు అర్థమైంది మేడం ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనం సహనాన్ని, ఓర్పుని నేర్చుకుంటాం. వాళ్ళు ఎంతైతే ఇరిటేట్ చేస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే చెప్పడం సులువేనండి. ఆచరణలోకి వచ్చినప్పటికి చాలా 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 కష్టం ఉంది. చెప్పడం పుస్తకాలు చదివి చెప్పేయొచ్చు. లేకపోతే మాస్టర్స్ చెప్పిన క్లాసెస్ నోట్ చేసుకొని పట్టి చెప్పేయొచ్చు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి చాలా చాలా కష్టం ఉంది. అది నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎదుటి వారి లోపాలు వెతికే ముందు మనలో ఉన్న లోపాలు మనం సరి చేసుకుంటూ ఉండాలని అర్థమైంది మేడం నాకు. ఎదుటి వాళ్ళని నరల్లే నాలుగంటారు. మనకి ఎదుటి వాళ్ళు ఏదైనా వాళ్ళలో ఏదైనా లోపం కనిపించంటే మనం అనేస్తాం. వాళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా అని వెంటనే అనేస్తూ ఉంటాం. కానీ అది తప్పు మేడం. తప్పు. అంటే వాళ్ళ వాస్తవాన్ని వాళ్ళు సృష్టించుకుంటున్నారు. అది వాళ్ళిష్టం. వాళ్ళనడానికి మనకి అర్హత లేదు, హక్కు లేదు. పత్రిజీ గురుగారు అదే చెప్తూ ఉంటారు. నో కామెంట్, నో జడ్జిమెంట్ అని. ఎప్పుడు ప్రతి క్లాసెస్‌లో పత్రిజీ గురుగారు నో కామెంట్, నో జడ్జిమెంట్ అని చెప్తూనే ఉంటారు. అందుచేత మనం ఎవరి జీవితంలో కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదని వాళ్ళ వాస్తవాలను వారు సృష్టించుకుంటున్నారు. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలని కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని ఎప్పటికప్పుడు నన్ను నేను ఎలా ఉన్నాను, నా ఆలోచన విధానం ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు నన్ను నేను టెస్ట్ చేసుకుంటూ ఉంటాను మేడం. తర్వాత అలాగే పిల్లల పట్ల బిహేవియర్ ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేదంటే, నా పిల్లలు నేను ఎలా చెప్తే అలాగే వినాలి, నేను ఏది చెప్తే అదే చెయ్యాలి, ఈ ఆలోచన ద్వారా ఉండేది మేడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఎలాగైతే మనల్ని పెంచారో మనం కూడా అలాగే మన పిల్లల్ని పెంచాలనుకుంటాం. మన తల్లిదండ్రులకి అవగాహన లేదు. ఎందుకంటే పిల్లల్ని కనడం వరకే మన ధర్మం. తర్వాత వాళ్ళ డిజైన్ వాళ్ళది. వాళ్ళ డిజైన్ వాళ్ళకుంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ పర్పస్ మీద ఈ భూమి మీదకొచ్చారు అన్న అవగాహన మన తల్లిదండ్రులకి తెలియక వాళ్ళ ఇష్టాల్ని మన మీద రుద్దుతారు. రుద్దారండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయని కానీ, ఆ ఇష్టాల్ని గౌరవించాలని కానీ వాళ్ళకి తెలీదు. మనకు కూడా తెలీదండి. మనకంటూ ఇష్టాలు ఉంటాయని కానీ మనకే తెలీదండి చెప్పాలంటే. నాకు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అదే. వాళ్ళు ఎలా చెప్తే అలాగా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయడం. వాళ్ళు ఆహ్, ఎవరిని చూసి మ్యారేజ్ చేసుకోమంటే వాళ్ళు చేసుకోవడం. అంతే. చిన్న వయసులోనే వాళ్ళు పెళ్లి చేసేస్తున్నా అంటే మనకి ఆ మెచ్యూరిటీ లేదు అప్పుడు. నాకైతే ఆ మెచ్యూరిటీ లేదు మేడం. చిన్న వయసులోనే మ్యారేజ్ చేసేసారు. అప్పటికి ఇంత అవగాహన కానీ, ఇంత మెచ్యూరిటీ కానీ లేదు. అంటే నాకంటూ ఓ లైఫ్ ఉంది. నాకంటూ డిజైన్ ఉంది. నేను ఒక పర్పస్ మీద భూమి మీదకొచ్చాను. నా ఇష్టాలు నాకుంటాయని కూడా నాకప్పుడు చిన్నతనంలో మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరిని చూపించి చేస్తే వాళ్ళని చేసేసుకోవడం తప్ప వాళ్ళని మళ్ళీ ఎదిరించడం కానీ, నాకు ఎప్పుడే ఇష్టం లేదని కానీ ఏమి చెప్పడం కూడా తెలియదు మేడం. వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. అంతవరకే ఆ జ్ఞానం పరిమితిలో ఉండేవాళ్ళమనమాట. అంటే వాళ్ళు గీసిన ఆ గిరిలోనే ఉండిపోవడం అయిందనమాట అండి. అంటే నాకంటూ ఇష్టాలున్నాయి కానీ, నాకంటూ అభిరుచులున్నాయి, నాకంటూ కోరికలున్నాయని కానీ కూడా తెలీదు మేడం నాకు ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు కూడా. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే నాకు కూడా నా లైఫు, నా డిజైన్ నాకుంది. నా ఇష్టాలు నాకుంటాయి అని అర్థమైంది మేడం నాకు. అప్పటినుంచి కూడా అంటే ఆహ్, కొంతమంది ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనల్ని వెనక్కి లాగడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు మేడం. కానీ నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుందనమాట. ఇది నా డిజైన్, నా లైఫు. నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా ఉంది నా జీవితం. నేను ఎన్నో మార్పులు చూసుకున్నాను నా జీవితంలో అని చెప్పడం జరుగుతుంది మేడం. అంటే ఇంట్లో వాళ్ళే మనల్ని వెనక్కి లాగడానికి కూడా అంటే మనం ఈ మార్గంలో ఉంటామా, నిలబడగలుగుతావా, నిలదొక్కుకోవా అని కూడా మనకి ఈ ఈ టెస్ట్‌లో వస్తూ ఉంటాయి మేడం. అంటే శిక్ష కాదు అంటూ ఉంటారు గురువుగారు. అలాగే కొన్ని కొన్ని పరిస్థితులు కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి మేడం. వాటిని కూడా ఫేస్ చేస్తూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మన లైఫు అద్భుతంగా
ముందుకు సాగిపోతుంది మేడం. ఆ తర్వాత పిల్లలు కూడా మనం వాళ్ళు నాకు అదే అనిపిస్తుంది మేడం. నా చిన్నతనంలో నాకు ఈ ధ్యానం అందుంటే ఆ మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఈ అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందించు కదా మనం. మనకి లేటుగా అందింది అనిపిస్తూ ఉంటుంది మేడం. ఎందుకంటే ఎప్పుడు అందాలో అప్పుడు అందుతుంది మేడం. మనం అనుకున్నంతలో అది అందదు. ఆ పూర్వజన్మ సంస్కారం ఉండబట్టి కనీసం ఈ జన్మలో ఈ ధ్యాన మార్గంలోకి రావడం, అంతటి గొప్ప గురువు సాంగత్యంలో మనం ఉండడం అన్నది నిజంగా నా అదృష్టంగానే భావిస్తాను మేడం నేను. అలాగే పిల్లలకి చెప్తూ ఉంటాం. చెప్పాలి మేడం. అంటే వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పడం మన ధర్మం. ఎందుకంటే వాళ్ళు మంచి మార్గంలో నడవడం, నడిపించడం మన ధర్మం తల్లిదండ్రిగా. కానీ వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. నేను అలాగే మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను మేడం. ధ్యానం చేసుకోండమ్మా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. మీరు చదువులోను అన్నిట్లో కూడా సక్సెస్ అవుతారు. మీ మెమొరీ పెరుగుతుంది. మీకు టెన్షన్ ఉండదు. ఇవన్నీ చెప్తూ ధ్యాన మార్గంలోకి వచ్చిన కాడ నుంచి కూడా మా పిల్లలకి చెప్తూ ఉండేదాన్ని. అలాగే శాకాహారం గురించి చెప్తూ ఉండేదాన్ని. కొన్ని రోజులకి ఆహ్, వాళ్ళకి వాళ్ళే శాకాహారులుగా మారడం జరిగింది పిల్లలు కూడా. అలాగే ఇంకా ఏం చెప్తూ ఉంటానంటే మనకి వచ్చే ఇన్‌కమ్‌లో అంటే ఆదాయంలో ఎంతో కొంత లోక కళ్యాణ కార్యక్రమాలకి తప్పకుండా తన్మంతన్ మన సహాయం చేస్తూ ఉండాలి. ఎందుకంటే పత్రిజీ ఆశయానికి అనుగుణంగా, పత్రిజీ సంకల్పానికి అనుగుణంగా ఈ ఈ లోక కళ్యాణం అంటే ఈ ప్రపంచం ఏదైతే కోరుకున్నారో పత్రిజీ గురువుగారు ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలని ఆ కార్యక్రమాలకు అనుగుణంగా, ఆ పర్పస్‌కి అనుగుణంగా కూడా మనందరూ కూడా మనకు తోచిన విధంగా తన్‌మన్-ధన్ ఏ విధంగా మనకి ఆహ్, వీలైతే ఆ విధంగా మనం సహాయం చేయాలని అందరికీ చెప్తూ ఉంటాం మేడం మేము. ధ్యానంతో పాటు శాకాహారం గురించి అందరూ కూడా మన పత్రిజీ గురువుగారు ఎక్కడైతే యజ్ఞాలు తలపెట్టారో, ఎక్కడైతే కార్యక్రమాలు పెట్టారో, ఆ కార్యక్రమాలకి మనకు తోచింది. ఎవరికి ఎంత తోస్తే అంత. ఎక్కువ, తక్కువ అని కాకుండా ఎవరికి ఎంత తోస్తే అంతా కూడా మన సహాయ సహకారాలు కూడా ఎప్పుడు అందిస్తూ ఉండాలని చెప్తూ ఉంటాం మేడం మేమందరికీ కూడా. అందరి దగ్గర ఎప్పుడు యజ్ఞాలు జరిగినా ఆ బుక్స్ తీసుకోవడం, అందరి దగ్గర కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ ధ్యానం గురించి చెప్పి పాంప్లెంట్ ఇచ్చి, వాళ్ళ దగ్గర మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు. రూ. 10 ఇచ్చినా తీసుకుంటాం. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాం. ఆ యజ్ఞంలో మీ మీది ఎంతో కొంత ఆ యజ్ఞంలో ఉండాలి అని తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళకి చెప్పి, వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి ఆ యజ్ఞంలో ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి ఇయర్ కూడా. అంటే ఇక్కడ గురువుగారు ఎందుకైతే ఇంటింటికి వెళ్లి అడగమన్నారో, మనలో అహాన్ని మనం తీసేసుకోవడం జరుగుతుంటుంది మేడం. ఫస్ట్‌లో ఇంటింటికి వెళ్లి అడగడం ఏంటి అని అహం అడ్డొస్తూ ఉంటది. అహం అడ్డొచ్చేదనమాట మేడం. ఎవరేమనుకుంటారు? ఇదేంటి ఇంటింటికి వెళ్లి అడగమంటున్నారేంటి? ఏమనుకుంటారు వాళ్ళు? వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో ఇది ఎక్కువగా అనిపిస్తుంటుంది మేడం మనకి. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అక్కడికి వెళ్తే వాళ్ళేమంటారో, ఈళ్ళేమంటారో అనేటప్పటికి మన జీవితం మొత్తం అయిపోతుంది. అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే. కొన్ని రోజులు అలా అనిపించింది. ఆ ఫియర్ ఉండేది. ఇంటింటికి వెళ్లి అడగాలంటేని. తర్వాత అది మొత్తం ఆహ్, ఆ ఫియర్ పోయింది మేడం. ఎప్పుడైతే తిరిగి జోలు పట్టి ప్రతి ఒక్కళ్ళు అడగడం జరిగిందో, ఆ ధ్యానం గురించి చెప్పడం జరుగుతుందో, నాలో ఆ ఫియర్ పోయింది. అప్పటి నుంచి కూడా ఇంటింటికి వెళ్ళడం. ఎక్కడ పేరవరం ఉగాది ఉత్సవాలు జరిగినా, కడతాల్లో ధ్యాన మహాయజ్ఞాలకు అవ్వనివ్వండి, ప్రకృతి వేళలో జరిగే కార్యక్రమాలకు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా యజ్ఞానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళందరినీ బంధువుల్ని ఫోన్ చేసి అడగడం, వాళ్ళ ద్వారా ఫోన్ పే చేయించడం ఇలాగా మాకు వీలైనంతలో సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. మీరు మీ సంపాదనలో మీకు జాబులొచ్చిన తర్వాత మీ సంపాదనలో ఎంతో కొంత శాతం ఈ లోక కళ్యాణ కార్యక్రమాలు తప్పకుండా వాళ్ళకి చెప్పడం. అంటే ఇలా చెప్పడం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది మేడం. లేకపోతే మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఆహ్, ఇలాగా ఈ దాన ధర్మాలు వాళ్ళకి నేర్పుతూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ మార్గంలో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ సంపాదనలో కొంత అమౌంటు ఈ యజ్ఞాల్లో వినియోగించబడుతుందో వాళ్ళు కూడా మార్పు రావడం జరుగుతుంది. అలాగే ఆహ్, ఈ మధ్య ఇక్కడ ద్రాక్షారామంలో 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరిగింది మేడం. వేమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం జరిగింది. 3 రోజులు కూడా ఎంతో అద్భుతంగా జరిగింది మేడం. అనిత మేడం గారు అక్కడ యాంకరింగ్ చేశారు ఎంతో అద్భుతంగా.
3 రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగింది మేడం. ఆ, ఎప్పుడైతే విశ్వ కళ్యాణానికి మనం సేవ చేస్తాం, విశ్వం మనకి ఇస్తుంది మేడం. పంచితేనే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది అని పత్రిజుగురు గారు ఏదైతే చెప్పారో అది నా జీవితంలో చాలా అద్భుతంగా జరుగుతుంది మేడం. అంటే మనం ఎక్కువ అని కాదు మేడం, ఎక్కువ తక్కువ అని కాదు. ఇక్కడ మనకు తోచినంతలో మనం ఆ యజ్ఞానికి, ఆ కార్యక్రమానికి మనకు తోచిన ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో మన జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి మేడం. మెయిన్ మన ఆలోచన ఇచ్చేస్తే ఏమవుతుందో మళ్ళీ మనకి ఆ ఇలాగా ఆలోచన లేకుండా ఎప్పుడైతే మనం పంచుతూ ఉంటామో తన్మందన్నం మనకి ఏది వీలైతే అది చేస్తూ ఉంటాము, సేవ చేస్తూ ఉంటాము, ఇంకా ఇంకా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మేడం. అలాగే నా జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి మేడం. అంటే నాకు ధ్యానంలో అనుభవాలంటూ లేవు మేడం. రియల్ గా అయితే నా జీవితం ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా ఉందని నేను ఖచ్చితంగా చెప్తాను మేడం. మీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మన ఆలోచన విధానం మారిపోతుందో, నెగిటివ్ తీసేసి పాజిటివ్ గా మాట్లాడడం నేర్చుకుంటామో అప్పుడు మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ, ఇంకా టైం ఉందా మేడం? ఉందండి. పత్రి సార్తో ఉన్న ఒక అనుభవాన్ని పంచుకోండి. పత్రి సార్తో అది చెప్పాను కదా, ఫస్ట్ అనపర్తిలో ఆయన గురువు గారిని చూడడం జరిగింది, కలుసుకోవడం జరిగింది. అంటే పత్రి సార్తో మాట్లాడమంటూ ఎప్పుడు లేదు మేడం. ఆయన ఎక్కడికి వచ్చినా వెళ్ళడం, షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆయన దగ్గరగా కూర్చోవడం. ఒకే ఒకసారి ఆ పేరవరంలో వచ్చినప్పుడు పత్రిజి గురువు గారు స్వర్ణమాల మేడం వచ్చారండి కార్యక్రమానికి. ఆ అప్పుడైతే ఏ కార్యక్రమం పేరవరం పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడానికో దానికో మొత్తం మీద గురువు గారు ఆయన జోలి, ఆయన షర్ట్ ఉంటుంది కదా మేడం, ఆ జోలి పట్టారనమాట మేడం. మీకు ఎంత తోస్తే అంత, మీ దగ్గర ఉన్నది అంతే ఇవ్వండి, మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అంటే ఇంకా కళ్ళంటే నీళ్లు తిరిగిపోయినాయి మేడం. అంతటి జగద్గురువు జోలు పెట్టి అడుగుతున్నారని ఇంకా మా పర్సులో ఎంత ఉంటే అంత అందరూ కూడా జోల్లో వేసేసాం అనమాట మేడం. అది ఒక అనుభవం మేడం నాకు. అక్కడే ఆ రోజే దగ్గరగా కూర్చుని అందరూ కూడా సేవ చేసిన భాగ్యం జరిగింది. అంటే ఆయన పాదాలు ఒత్తడం జరిగింది ఒకసారి నాకు. అందరూ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆయన పాదాలను ఒత్తడం, పాదాలను నొక్కడం జరిగింది. కానీ పత్రిజు గురువు గారు ఎక్కడికి వస్తున్నారన్నా కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగేది మేడం. ఆయన దూరంగా ఉండి చూసిన సరే అది ఒక ఆత్మానందం. ఆయన ఉన్న చోట ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆయన చూస్తూ ఆయన చెప్పే మాటలు వింటే చాలు. చాలా ఆనందంగా అనిపించింది మేడం. కడతాలు అయితే ఏ ఇయర్ కూడా మానలేదండి. అంటే కరోనా టైంలో ఒక ఇయర్ ఎవరిని రావద్దని చెప్పడం వల్ల మానేసాం. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ కడతాలు వెళ్ళడం జరుగుతుందండి. మొన్న కూడా వెళ్ళి 10 days ఉండి రావడం జరిగింది. అక్కడ సేవ చేసుకోవడం జరిగింది. సేవా భాగ్యం దొరికింది నిజంగా. ఆ 10 days కూడా విఐపి కౌంటర్లో వడ్డించడం, ఆ సేవ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి వేళకు కూడా వెళ్ళడం జరిగింది. నిన్నే రావడం జరిగిందండి. అనిత మేడం గారు మేము ట్రావెల్ చేసుకుంటే అనిత మేడం గారు కూడా వచ్చాము మేము కూడా అద్భుతంగా. అక్కడ కూడా సేవ చేసుకోవడం జరిగింది. అక్కడ వారం రోజులు ఉండి ఇలా ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలు జరిగినా వెళ్ళడం, అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మేడం. ఎంత అద్భుతంగా. మీరు చదివిన బుక్స్ గురించి చెప్పండి. బుక్స్ అయితే ఫస్ట్ ధ్యాన మార్గంలోకి రాగానే జరిగింది ఒక యోగి ఆత్మకథ మేడం. నేను చదివిన బుక్ అండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొత్తం గురువుల గురించే ఉంటుందండి అందులో. గురు పరంపర చాలా అద్భుతంగా అనిపించింది మేడం నాకు ఆ బుక్ అయితే. ఆ తర్వాత జీవాత్మ ప్రపంచ నియమాలు, నక్షత్ర మిత్రులు, ఇంకా సేతు విజ్ఞానం. సేతు విజ్ఞానం బుక్ అయితే నాకు చాలా నచ్చుతుంది మేడం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ బుక్ లో నీ వాస్తవాన్ని నీవే సృష్టికర్తవి, నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు, నీ ఆలోచన విధానం ద్వారా నీ వాస్తవాన్ని సృష్టించుకుంటున్నావు, అపారమైన జ్ఞానం, అనంతమైన శక్తి నీలోనూ ఉంది అని చెప్తారు మేడం సేతు. అది నిజం మేడం. ఎందుకంటే మనలో ఉన్న శక్తి ఏంటో మనకు తెలియదు. ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తే రానిదంటూ, నేర్చుకోవడంటూ ఏది ఉండదు మేడం నిజంగా. ఆ సేతు విజ్ఞానంలో ఆ విషయాలు ఎంతో అద్భుతంగా చెప్తారు. సేతు విజ్ఞానం ఆ సేతు నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు, ఏదైనా చేయగలిగే శక్తి, పొందగలిగే శక్తి అంటే
విషయంలో ఎంతో అపారమైన జ్ఞానం ఉంది, అనంతమైన సంపద ఉంది. అది పొందే అర్హత నీకుంది. నీ ఆలోచన విధానం ద్వారా అవన్నీ కూడా నువ్వు పొందవచ్చు అని చెప్పారు మేడం. ఆ తర్వాత ఈ మధ్య నేను మీ మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే ఆమె రాసిన బుక్ చదవడం జరిగింది మేడం. ఆ బుక్ కూడా ఎంత అద్భుతం అంటే ఆ ఆ, మన ఆరోగ్యం అవనివ్వండి, మన జీవితం అవనివ్వండి, ఏదైనా మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచన విధానం ద్వారా. ఏదైనా మనకి అనారోగ్యం వచ్చిందంటే దాన్ని పదే 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 రిపీట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎవరైనా అడిగితే నాకు ఈ కాళ్ళు నొప్పిగా ఉంది, నాకు ఈ చేయి నొప్పిగా ఉంది, నాకు ఫీవర్ వచ్చింది, నాకు ఈ తలనొప్పిగా ఉందని మన 10 మందికి ఎప్పుడైతే నెగిటివ్ గా చెప్పుకుంటూ పోతామో అది ఎక్కువ అవుతుంది మనకి. అలా కాకుండా ఏమీ లేదు, నేను పర్ఫెక్ట్, పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. ఎప్పుడైతే మన శరీరానికి, మన బాడీకి, మన అవయవాలకు చెప్పుకుంటూ ఉంటామో మన అవయవాలు, మన శరీరం కూడా మనకి ఎంతో సహకరిస్తుందంట. ఆ విషయం ఆ మేడం చెప్పారు. అంటే క్యాన్సర్ కూడా తగ్గించుకోవచ్చండి మేడం, ఎటువంటి మందులు లేకుండా. ఆవిడ చెప్పింది మేడం. అంటే ఆవిడ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఆవిడ గైడెన్స్ ఇచ్చి అలా క్యాన్సర్ తో బాధపడే వారిని అవనివ్వండి, ఎన్నో అనేక రకాలైన అనారోగ్యాలతో బాధపడే వారిని కూడా ఆవిడ స్వస్థత పరిచిందంట మేడం. ఆవిడ ఆవిడ అంటే వాళ్ళ ఆలోచన ఏమీ కాదు, ఆవిడ ట్రీట్మెంట్ చేసి కాదు, ఆ మందులు ఇచ్చి కాదండి, ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా కూడా ఎప్పుడైతే మన ఆలోచన విధానం మారుతుందో మన శరీరం, మన బాడీ, మన అవయవాలు మనకు అనుకూలంగా మనకి సహకరిస్తాయండి మేడం. ఎప్పుడైతే సహకరిస్తాయో మన అనారోగ్యం తగ్గుతూ 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 తగ్గిపోతుందంట ఆలోచన విధానం మారడం ద్వారా. ఇటువంటి విషయాలు ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం అంగీకరించుకోవాలి అని చెప్పడం జరిగింది. ముందు మనం అనుకుంటాం మేడం, ఎవరినో ఉద్ధరించేస్తున్నాం మనం, ఈ ధ్యానం క్లాసులు చెప్పి ధ్యానం ప్రచారం చేసేసి శాకాహారాలు చేసేసి, లేదా అక్కడ అంత ఇచ్చేసాం, అక్కడ ఎంత ఇచ్చేసాం, అక్కడ సేవ చేసేసి అక్కడ సేవ చేసేసాం అని చెప్పుకుంటూ ఉంటాం. నేను నాది అనేది లేదు మేడం. అసలు నేను నాది అనుకుంటే మనం అక్కడ సేవ చేసినట్టే కాదు అసలు అక్కడ. ఎప్పుడైతే నేను నాది వదులుకుని ఇక్కడ నాకు ఇది, ఈ అవకాశం, ఈ భాగ్యం, ఆ విషయం ఇచ్చింది నాకు, ఆ గురువు ఇచ్చాడు నాకు అని ఎప్పుడైతే మనకి మన దగ్గరకు వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు మనకి ఆ ఫీలింగ్ ఉండదండి. నేను నాదని వదిలిపెట్టేయాలి అక్కడ. ఆ ఆ విషయం కూడా చెప్పడం జరిగిందా మేడము. ఎప్పుడైతే మనల్ని మనం అంగీకరించుకుంటామో, ఆ మనల్ని మనం ప్రేమించుకుంటామో అప్పుడు ఎదుటి వాళ్ళని అంగీకరించగలదు, ఎదుటి వాళ్ళని ప్రేమించగలదు అనే విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆ మేడం గారండి. ఆ మేడం గారు జీవితం గురించి వింటే నిజంగా చిన్నప్పటి నుంచి ఆ మేడం పడ్డ ఆ కష్ట నష్టాలు, ఆవిడ పడ్డ శారీరక పరంగా ఆవిడ పడ్డ ఆ మానసిక క్షోభ, బాధ అవన్నీ వింటే ఆ పుస్తకంలో రాసింది మేడం. ఆ మేడం చాలా అద్భుతం. అంటే అవన్నీ కూడా అనుభవాలండి, దాటుకుని అలాగే ఉండిపోకుండా ఆవిడ ఆ జ్ఞానాన్ని పొంది, అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని ఎంతో మందికి ఆవిడ ద్వారా ఎన్నో వేల మంది, లక్షల మంది స్వస్థత పొంది ఎంతో ఆరోగ్యంగా, ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని రన్ చేయడం జరిగిందని ఆ పుస్తకంలో రాసింది. అంటే భూమి మీదకి వచ్చి ఒక 10 మందికి మనం ఉపయోగపడకపోతే మన ఈ జన్మ వ్యర్థం మేడం. మొన్నే వంశీ మాస్టర్ అన్నారు, ఈ శరీరం, ఈ జీవితం అంత ఆసామాసి అనుకుంటున్నారా, అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? పైన ఎన్నో లక్షల మంది, కోట్ల మంది క్యూలో ఉన్నారు ఈ శరీరం తీసుకోవడానికి, మానవ జన్మ తీసుకోవడానికనే 30 కోట్ల కణాలు ఆ తండ్రి యొక్క ఆ తండ్రి శరీరంలోకి వెళ్ళి ఆ 30 కోట్ల కణాల్లోంచి కూడా కేవలం బయలుదేరి తల్లి గర్భంలోకి చేరే ప్రాసెస్ లో ఆ కణాలన్నీ చనిపోతూ ఒకే ఒక కణం ఆ తల్లి గర్భంలో చేరుతుంది. అదే నువ్వు ఈ జీవితాన్ని ఏంటో ఈజీగా, ఆసామాసిగా, తేలికగా తీసుకుంటున్నావు, అంత ఈజీ కాదు ఈ జీవితం అని చెప్పారండి. మొన్న ప్రకృతిలో ఆ చెప్పారండి వంశీ మాస్టర్. అది చాలా బాగా నచ్చింది నాకు. అలాగే మన 7 శరీరాల గురించి అడిగారు ఒక మాస్టర్ అక్కడ. ఆ 7 శరీరాల గురించి చెప్పడం జరిగింది. అంటే మన లోపల చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కోరికలు ఉంటాయండి. అవన్నీ కూడా మనం మన పెరిగిన వాతావరణం ద్వారా బయట పెట్టుకోలేము. లోపల అణిచేసుకుంటామండి. మనకి డాన్స్ చేయాలని ఉంటది, పాటలు పాడాలని ఉంటది,
ఇంకా బైక్ నేర్చుకోని ఉంటుంది, కార్ డ్రైవింగ్ ఇలా ఎన్నో 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 ఉంటాయండి మన లోపల మనకి. అవన్నీ కూడా మనకి వాళ్ళు ప్రోత్సహించేవాడు లేకపోతే మన చుట్టూ పెట్టిన వాతావరణం ఉండొచ్చు, ఎవరిని ఏమన్నా అనుకుంటారన్న ఆలోచన ద్వారా కూడా మనం అన్ని కూడా చాలా 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 లోపల మన కోరికల్ని, మన కళల్ని అన్ని కూడా లోపల ఉంచేసుకుంటాం అన్నమాట. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఆ ధ్యాన మహాయజ్ఞాల్లో ఆ డాన్సులు చేయించడం నిజంగా మన లోపల ఉన్న ఆ బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి మేడం. ఆ డాన్సులు చేస్తున్నా, మన పాటలు పాడుకుంటున్నా, అంటే ఒక్కొక్కటి మన కళల్ని మనం ఎప్పుడైతే బయటకు తీసి తెచ్చుకుంటామో మన లోపల ఉన్న బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి ఇంకా 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 ఫ్రీ అయిపోతాం మేడం మనం. అది అర్థమైంది మేడం నాకు. అలా వంశీ మాస్టర్ కూడా చాలా అద్భుతంగా చెప్పారండి. అంటే ప్రకృతి వ్యాలీలో ఏముందా మేడం? బాగుందండి మీ అనుభవాలు. ఏదైనా మనం ప్రాక్టీస్ లో ఉన్నప్పుడే కదా ఇవన్నీ తెలిసేది. అవును మేడం, ప్రాక్టీస్ లో ఉండాలి. సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది మేడం. మెయిన్ సాధన చేస్తూ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది మేడం మనకి. మాస్టర్స్ ఏమైనా మేడం అడగాలనుకుంటే అడగొచ్చు, వారి అనుభవం నుంచి మీకు కావాల్సినవి. మీకు ఈ ప్రయాణంలో బాగా స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటండి? అంశం అంటే నాకు పత్రేజు గురువు గారి స్ఫూర్తి అండి. నిజంగా చెప్పాలంటే నాకు నిజంగా పునర్జన్మే మేడం ధ్యాన మార్గంలోకి రావడం. ధ్యాన మార్గంలోకి రాకపోతే, ధ్యానం అందకపోతే నాకు నా జీవితం వేరే విధంగా ఉండేది. వేరే ఆలోచన విధానంలో ప్రాపంచికంగా వెళ్ళిపోతూ ఆ జీవనం చేసుకుంటూ నా జీవితాన్ని మొత్తం కూడా వ్యర్థం చేసుకునేదాన్ని మేడం. ఈ ధ్యాన మార్గంలోకి రావడం నిజంగా ఏ పూర్వజన్మ సంస్కారమో తెలియదు కానీ మేడం, నాకు ఈ ధ్యాన మార్గం అందడం, ఈ జన్మలో గురువు సాంగత్యంలో ఉండడం నిజంగా చాలా, ఆ గురువు జీవించుండగా వారితో పాటు ప్రయాణం చేయడం, వారి సాంగత్యంలో ఉండడం నిజంగా పూర్వజన్మ సుకృతం మేడం నాకు నిజంగా. కుటుంబ సభ్యులు ఇంకా ఎలా సహకారాన్ని అందిస్తుంటారు మీరు మా ఇలా కుటుంబ సభ్యులు వెళ్తున్నప్పుడు? అయితే కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి మేడం. మెడిటేషన్ లోకి వచ్చిన కాడి నుంచి కూడా మా వారు అవనివ్వండి, మా అత్తయ్య గారు అవనివ్వండి, మా పిల్లలు అవనివ్వండి, అందరూ కూడా నాకు వాళ్ళ సహాయ సహకారాలు అందుతాయి మేడం. అంటే వాళ్ళు రాకపోయినా, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నన్ను అయితే ఎక్కడికైనా పంపిస్తారు మేడం నన్ను మా వారు. అంటే నా ఇష్టం తెలుసు ఆయనకి, దీనికి ధ్యానం అంటే పిచ్చి, ఈ శాకాహారాలు అంటే విపరీతమైన ఇష్టం, దీని ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి అన్నట్టుగా నన్ను వారికి ఖాళీ ఉండదు మేడం. ఉద్యోగరీత్యా వారికి రావాలని ఉంటుంది కానీ వారికి ఉద్యోగరీత్యా ఖాళీ ఉండదు. అందుకని ఎవరైనా వెళ్తే వాళ్ళు కూడా నన్ను మాత్రం కాదండి మేడం, ఎక్కడికైనా పంపిస్తానండి మేడం. దానికి మాత్రం నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మేడం. పంపిస్తారు ఎక్కడికైనా మా వారిని. మీరు పొందుతున్న ఆనందాన్ని చూస్తే ఆయనకి అర్థమైపోయింది. అర్థమైంది మేడం. అంటే నాలో వచ్చిన మార్పు వారు గమనిస్తుంటారు కదా మేడం. ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు వారిని కూడా విమర్శిస్తాం మేడం. వారి ఆలోచన విధానం కూడా మనం వ్యతిరేకిస్తాం. నువ్వు అలా ఉన్నావేంటి, ఇలా ఉన్నావేంటి, ఇలాగా జడ్జ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తూనే ఉంటాం మనం. మన జ్ఞాన పరిధి అలా ఉంటుంది. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చి ఇవన్నీ తెలుసుకుంటామో వారి ఇష్టానికి వారిని వదిలేస్తాం, వారి స్వేచ్ఛకు వారిని వదిలేస్తాం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి స్వేచ్ఛను ఇస్తామో మనం ఆ స్వేచ్ఛను పొందుతాం మేడం. నాకు ధ్యాన మార్గం కూర్చున్నారు మా పిల్లలైనా అంతే మేడం. నేను నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలని అస్సలు అబ్జెక్షన్ చేయను. మీకు నచ్చినట్టు మీరు ఉండండి అంతే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి మేడం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడానికే, స్వేచ్ఛగా జీవించడానికి భూమి మీదకి వచ్చాం మనం. అంతేగాని వేరే వాళ్ళ స్వేచ్ఛని హరించడానికి మనం ఎవరు మేడం? ఎప్పుడైతే వేరే వాళ్ళని మన గ్రిప్లో పెట్టుకోవాలని వాళ్ళ స్వేచ్ఛనేమో మనం కూడా స్వేచ్ఛను కోల్పోతాం మేడం ఖచ్చితంగా. ఎప్పుడైతే వాళ్ళకి స్వేచ్ఛను ఇస్తామో మనకి ఇంకా ఫ్రీడమ్ వస్తుందండి, మనకి ఇంకా స్వేచ్ఛ వస్తుంది. అది నేను తెలుసుకున్నాను మేడం. అనుభవం ద్వారా తెలుసుకున్నాను నేను. అందుకని ఎవరి స్వేచ్ఛను కూడా ఎవరిని హరించడానికి లేదు ఇక్కడ. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి లైఫ్ పర్పస్ వాళ్ళది, ఎవరి డిజైన్ వాళ్ళది. వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, మన డిజైన్ ప్రకారం మనం వెళ్తాం అంతే. ఎవరి జీవితంలోనూ వేలు పెట్టకూడదు కదా మేడం మనం. అంతేనండి. చలపతిరావు గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారి దంపతులకు ఆత్మ ప్రణాళిక మేడం. ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు మేడం. ఒక డౌట్ మేడం, ఆధ్యాత్మికంగా మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రాపంచికంగా ఉపయోగిస్తుంటే అవతల వ్యక్తి
వ్యక్తి దాన్ని తీసుకోవటానికి ముందుకు రాకపోయేసరికల్లా కొంత ఇబ్బందికరంగా ఉంటుందిగా మేడం. ఉంటుంది సార్. అవన్నీ మనం ధ్యానపత్మకు వచ్చేసరికి అందరూ అనుభవాలు పొందుతాం అందరి నుంచి. ఎందుకంటే కొంతమంది చూడండి, మనం పాంప్లెట్ పట్టుకెళ్ళి ఇచ్చి చెప్పగానే కొంతమంది మారిపోయిన వాళ్ళు ఉంటారు మేడం. సార్ అలాగే వెంటనే శాకాహారులుగా మారడం కూడా జరుగుతుంది. అది కొంతమంది ఉండంటే మన కుటుంబ సభ్యులే అవి ఉండొచ్చు, కానీ వాళ్ళు మనం ఎంత చెప్పినా ఈ మార్గంలోకి రావడం జరగదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా స్థితి రాలేదనుకోండి, అంటే వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. మనం చెప్పడం వరకే మన ధర్మం సార్. అంతేకాని వాళ్ళు మారట్లేదు, వాళ్ళు రావట్లేదు అని మనం పదే పదే అనుకోకూడదు సార్. మనం ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తామో నెగిటివ్ అంతా కూడా విశ్వంలోకి వెళ్ళిపోతుందంట సార్. అందుకే ఇప్పుడు కూడా ఎవరిని కూడా వాళ్ళు వస్తారు, తప్పకుండా వస్తారు, వాళ్ళు మారుతారు. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ గానే ఆలోచించాలి. పాజిటివ్నెస్ మన విషయంలోకి విడుదల చేయాలంటే సార్. నేను నేర్చుకున్నది అదే సార్, క్లాసెస్ ద్వారా, గురువు ద్వారా. ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడకూడదు సార్. మనం పాజిటివ్ గానే ఆలోచించుకుంటూ ఉండాలి. సహకారం బాగా ఉండాలి మేడం. కోఆపరేషన్ ఇక్కడ అవును సార్. తక్కువ ఉండటం వల్ల మనం స్టెప్ తీసుకోవటానికి ముందుకు మీరు అన్నట్టు అవును సార్, వస్తారు సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మార్గంలోకి ఎవరైనా రావాల్సిందే సార్. అంటే లేటుగా రావచ్చేమో కానీ సార్, ఈ మార్గంలోకి ఎవరైనా పుట్టిన భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు ఈ ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. అప్పుడే మనకి విడుదల. అప్పటి వరకు విడుదల అన్నది లేదు. ఈ జన్మ మరణాల నుంచి తప్పించుకోవాలన్నా, జనన మరణాల నుంచి మనకి ఈ కర్మల నుంచి తప్పించుకోవాలన్నా ఈ ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. ప్రతి ఒక్క మానవుడు శాకాహారిగా మారవలసిందే, ఎవరైనా సరే అండి. వస్తారు కానీ మేడం వాళ్ళు స్పీచ్ వినటానికి కూడా ఇష్టపడట్లేదు. లేదు సార్, వాళ్ళకి ఆ స్థితి లేనప్పుడు ఆ మనసు విన్నవదు సార్ వాళ్ళని. ఇప్పుడు ప్రాపంచిక ఉన్న వాళ్ళకి ఏంటి, కొంతమందికి సీరియల్స్ అంటే ఇష్టపడతారు, కొంతమందికి ప్రాపంచిక ఎక్కువ ఉండడం అంటే ఒక చోట కూర్చుని నలుగురు ప్రాపంచికంగా మాట్లాడుకోవడం ఇష్టపడతారు. ఆ మనసు దానికి అంగీకరిస్తే తప్ప వాళ్ళకి ఆ స్థితి రానంతసేపు కూడా మనం చెప్పే విషయాలు వాళ్ళకి అంటే వాళ్ళ మనసు ఎక్కనివ్వదు సార్, అక్కడ కూర్చొనివ్వదు వాళ్ళని. ఆ మనసు కూర్చొనివ్వదు సార్ అక్కడ. అవును, నేను చాలా మందిని చూసాను సార్ అలాగా. అంటే మనం బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినా అక్కడ కూడా వాళ్ళు చెవి పెట్టు సార్ అక్కడ. నేను అది కూడా చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశాను నేను. వాళ్ళ మాచర్ ఎదురకుండా కూర్చొని చెప్తున్నా సరే వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు. మనం ఏదో మొత్తం మీద వాళ్ళని అలా చెప్పి ఇలా చెప్పి ఇలా ధ్యాన కేంద్ర క్లాస్ జరుగుతుంది రెండమ్మ అని చాలా సార్లు చెప్పి తీసుకెళ్తాం కూర్చోబెట్టినా వాళ్ళు వినడానికి ఆ మనసు అంగీకరించదు సార్. అది అంటే అప్పటి వరకు ఆ ప్రాపంచంగా ఉండి 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 ఒక్కసారి ఆ మనసు అక్కడ కూర్చోవాలంటే కూర్చొని సార్ ఆ మనసు విననివ్వదు. ఇప్పటి వరకు జీవితంలో అవతల చెప్పిన ప్రకారమే ఫాలో అవటం జరిగింది. ఇప్పుడు మనకు అవును సార్, అంటే మనకంటూ సొంత నిర్ణయాలు ఉన్నాయని కానీ, మనకంటూ సొంతంగా పర్పస్ ఉందని కానీ, డిజైన్ చేసుకొచ్చాను కానీ, అలా జనన మరణాల గురించి తెలియదు కదా సార్. మన ధ్యాన మార్గం వచ్చేంత వరకు కూడా ఇదే జన్మ అనుకున్నాం అంతే. నేనైతే అలా అనుకునేదాన్ని. ఎవరైనా చనిపోతే అయ్యో చనిపోయారా అని ఏడ్చేసేవాళ్ళం కదా సార్. దగ్గరోళ్ళు అవనివ్వండి, ఎవరైనా చనిపోయిందంటే అయ్యో చనిపోయారా అంటే ఇంకా వాళ్ళకి జన్మ లేదు, అయిపోయింది వాళ్ళ జన్మ అనుకున్నట్టుగా ఆలోచన విధానం అలా ఉండేది ధ్యాన మార్గంలో రాకముందు. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ గురువు గారు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారంటే మనకి మానం మధురం, అవమానం మధురం, మరణం మధురమే అన్నారు ఆయన. అన్ని మధురమే అన్నారు. అంటే పుట్టుకుని ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో చావును కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోమన్నారు పత్రిజీ గురువు గారు. మేము పత్రిజీ గురువు గారు శరీరం విడిచిపెట్టినప్పుడు కడతలు వెళ్ళేవండి. అప్పటికప్పుడు తెలిస్తే ఆ నైట్ వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే అక్కడ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. అందరూ పాటలు పెట్టుకుని ఆ తల్లి గోదావరి సాంగ్స్ పెట్టుకుని వాళ్ళతో మేము కూడా డాన్స్ చేసామండి. అంటే లోపలైతే మనకి అంత గురువుని కోల్పోయామన్నది ఉంటది సార్. లేకుండా అయితే ఉంటుందని అనుకో. నాకైతే ఉంది సార్, లోపలైతే ఉంది, చాలా చాలా ఉంది. ఇంకా కొన్ని రోజులు ఆ గురువు సాంగత్యంలో ఉంటే ఎంత అద్భుతంగా ఉన్నాం అని అనిపించింది. కానీ గురువు చెప్పిన మాటలు కూడా మనం ఆచరించాలి కదా సార్. ఆచరించక ముంచి వాళ్ళతో పాటు మేము కూడా అక్కడ సెలబ్రేషన్ లో పాల్గొనడం, ఆ గురువు గారు ఆ రథం కూడా మేము ప్రయాణించడం, అక్కడ ఆ రోజంతా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. అంటే గురువు మరణాన్ని కూడా మధురంగా చేసుకోవాలి,
అంటే చాలా మందికి చావు అంటే అదొక భయం, అదొక చావు అనేది ఆ మాట అనేటప్పటికే భయం అనమాట అండి. చావు ఇంట్లోకి వెళ్ళాలన్నా, ఇలాగా వాళ్ళు పలకరించాలన్నా మనకి ఏదో అయిపోతుందేమో, మంగళవారాలు అంటారు, శుక్రవారాలు అంటారు. ఈ ఆలోచన విధానం మార్చుకోవాలి సార్. మనం మెడిటేషన్ లోకి రాకముందు ఉండొచ్చు, ధ్యాన మార్గం వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఈ ఆలోచన విధానాన్ని, ఈ సరికాని ఆలోచన, ఈ మూఢనమ్మకాలను విడిచిపెట్టకపోతే మనం ముందుకు వెళ్ళం సార్. అంటే మనకి గురువు ఎంతో జ్ఞానాన్ని అందించారు, ఆ జ్ఞానాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకా సరికాని ఆలోచన విధానాలతో, మూఢనమ్మకాలతో ఉండిపోతే మనం ఆ జ్ఞానాన్ని తీసుకోలేము సార్ మన లోపలికి. మెయిన్ మనం ఏర్పరచుకున్న మూఢనమ్మకాలు విడిచిపెట్టేయాలి ఎవరైనా సరే, నీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత. రాకముందు ఎలా ఉన్నా పర్వాలేదు సార్, వచ్చిన తర్వాత మనకు తెలిసిన తర్వాత కూడా మనం అందులోనే ఇంకా ఉండిపోయి అందులోనే కూరుకుపోతే గురువులు ఇచ్చే జ్ఞానాన్ని మనం తీసుకోలేము సార్ ఎప్పటికి కూడా. అసలు ముందుకు వెళ్ళాం ఆ జ్ఞానం తీసుకోకపోతే. థ్యాంక్ యూ అండి, చక్కగా చెప్పారు. మనం మనం ఎదిగే పరిణామ క్రమంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు అవును. స్కూల్లో మన పిల్లలకి 10th క్లాస్ కి అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళేటప్పుడు కాలేజీలో అడ్మిషన్ టెస్ట్ పెడతారు. ఆ అడ్మిషన్ టెస్ట్ లో వచ్చిన దాన్ని బట్టి ఏ సెక్షన్ లో వేయాలా అని డిసైడ్ చేస్తారు. అలాగే మనం కూడా మన మొహమాటం కొద్దీ మనం పిలిచినప్పుడు మనకు తోటి వారు క్లాసులకు వచ్చినా వారికి అది విషయం అర్థం కాకపోతే ఉండలేరు, అర్థమైన అవునులే వాళ్ళు సార్. ఉంటారు. మనతో ఉంటారు. మొదలుపెట్టిన సాధన మనకన్నా చాలా ముందుకెళ్ళిన వారు ఉంటారు, అవును మనకన్నా మేడం, ముందు అవును. నుంచి ఉన్న వారు కూడా వెనుకబడి ఉన్న వాళ్ళు ఉంటారు. అవును సార్, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. నేను వాళ్ళని అలా కూడా చూశాను మేడం చాలా మందిని. అంటే వాళ్ళ సాధన, వాళ్ళ పట్టుదల, కృషి వల్ల ఎవరైనా ముందుకు వెళ్ళొచ్చు మేడం. ఏదైనా మనలోనే ఉంటుంది మేడం, అవును. ఏదైనా గత జన్మల మనలోనే ఉంది. సంస్కారం. గత జన్మ సంస్కారం అవ్వచ్చు, నేర్చుకోలేని పట్టుదల అవ్వచ్చు, ఆ సాధన ఎక్కువ చేయలేని అన్ని మనలోనే ఉన్నాయి మేడం. ఎవరో మనల్ని ముందుకు తీసుకెళ్ళరు మేడం, ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఈ భూమి మీదకి వచ్చింది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చాం మేడం, అంతేకాని మనం ఏదో చేసేస్తున్నామో ఎవరికో చెప్పేస్తున్నామంటే అది వాళ్ళ ద్వారా మనం ఎదుగుదలకి, వాళ్ళకి చెప్పడం ద్వారా మన మన ఎదుగుదల ఉంటుంది. వాళ్ళకి మనకు తెలిసిన ధ్యానాన్ని అందించడం ద్వారా మన ఎదుగుతాం ఇక్కడ, అంతేగాని వాళ్ళకి మనం ఏదో చేసేసామని కాదు మేడం, వాళ్ళు ఏదో ఉద్ధరించేసామని కూడా కాదు. మనల్ని మనం ఉద్ధరించుకుంటాం వాళ్ళకి చెప్పడం ద్వారా మనకు తెలిసింది, అంతే తప్ప వాళ్ళు ఏదో ఉద్ధరించేసామని కాదు మేడం. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చి ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు మేడం. మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు మేడం ఈ జన్మకి. అసలు నాకైతే అలా అనిపిస్తుంది మేడం, ఎవరినో ఉద్ధరించడం కాదు, మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు. మన సంస్కారాలను మనం అంటే పుట్టి పెరిగిన తర్వాత మన వాతావరణం చుట్టూ వాతావరణం ఉండొచ్చు, మనం ఎన్నో సరికాని ఆలోచన విధాలని మనం లోపల పెట్టేసుకున్నాం మేడం. వాటిని వదిలించుకోవాలి ముందు మేడం మనం. అంటే అంత తొందరగా అవి, అంటే మాటలు చెప్పడం సులువే కాదు మేడం, అంత తొందరగా వెళ్ళిపోవు మేడం అవేమి. ఆ సాధన చేయగా చేయగా చేయగా, సేవ చేయగా 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 ఆ సంస్కారాలు మనకి వస్తాయి మేడం. అంతేగాని ఒక్కసారి చెప్పాడంత అంతే. మేడం మ్యూట్ అయ్యారు. నారాయణ రెడ్డి సార్ మాట్లాడండి. మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ అయ్యారు. నమస్తే అమ్మా, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్, చెప్పండి. నమస్తే మేడం. ఆమె పేరులోనే భాగ్యవతి ఉన్న భాగ్యాన్ని పొందింది. మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి సార్. ఆమె పేరులోని భాగ్యవతి ఉంది, ఆమె భాగ్యాన్ని అంటే జ్ఞాన భాగ్యాన్ని పొందింది, అందరికి అందిస్తుంది మేడం. ఆ ద్రాక్షారావం పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉంది, అందరికీ ఆ జ్ఞానాన్ని అందిస్తూ తన భాగ్యాన్ని పొందుతూ మరి సంపూర్ణ ఆనందాన్ని పొందింది మేడం గారు. చక్కగా చెప్పారు. ఆ భాగ్యవతి ఆ పేరులోనే సార్థకత చేసుకున్నది మేడం. ఆమెకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం మీరు ఎందుకు అన్మ్యూట్ అవ్వట్లేదు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. చేసండి. పేరులోని భాగ్యాన్ని అందరికీ పంచుతున్నారు, వారి సాధన ద్వారా పొందిన అనుభవాలని దాన్ని ఎలా ఎక్కడ చేయగలిగితే అలా చేస్తున్నారు. ఇలాంటి పిరమిడ్ మాస్టర్స్ ఎంతమందో. పిఎస్ఎస్ఎం గురించి చెప్పాలి మేడం. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం పిఎంసికి సహాయ సహకారాలు అందించాలి మేడం, మన అందరం కూడా మనకు తోచినట్టుగా. ఎందుకంటే ఆ పిఎంసి ద్వారా ఈ రోజు ఎంతో మంది ఆ పిఎంసి ఛానల్ చూసి కూడా ఎన్నో వేల మంది, లక్షల మంది ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది, శాఖాహారులుగా మారడం జరిగింది ఆ పిఎంసి వచ్చిన తర్వాత. అంటే మనకి ఇంకా సులువైంది మేడం. ఇదివరకు అయితే ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగేది, ఇప్పుడు చెప్తున్నాం కానీ మేడం
కానీ పిఎంసి వచ్చిన తర్వాత ఇంకా చాలా సులువైంది. ఎంతో మంది ఈ పిఎంసి చూసి ఆ గురువులు చెప్పే మాటలు వినడం ద్వారా కూడా మారడం జరుగుతుంది. అందుకని ఆ పిఎంసికి మనందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం నేను. థ్యాంక్ యూ అంటే పత్రిజీ గురువు గారు అయితే మనకి అందించారో ఆ ప్రాజెక్టులు ప్రతి ప్రాజెక్ట్ లోనూ మన సహాయ సహకారాలు అందించారు మేడం. పత్రిజీ ఫిలిం తీస్తున్నారు కదా మేడం, వెంకట్ గారు. అది మొన్న ఇక్కడ జరిగిన భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహేజ్యంలో చెప్పారు. నాకు కర్తాలు కూడా చెప్పారండి ఆ సారు. మీరందరూ మీ అందరి సహాయ సహకారాలు అందించాలమ్మా మీరు. ఈ పత్రిజీ గురువు అంటే గురువు మనకి ఎంతో చేశారండి. నిజంగా గురువు చేసిన దానికి ఇంకా మనం ఎంత చేసినా తక్కువే. అలా ఆ గురువు చేసిన దానికి అవధులు లేవు. అంత చేశారు ఆ గురువు మన కోసం, మన అందరి కోసం. ఆ గురువు కోసం మనం ఈ మాత్రమైనా చేయకపోతే మన జన్మ వృధా అయిపోతుంది. అందుకని అందరూ కూడా ఆ పత్రిజీ ఫిలిం తీసే ఆ ప్రాజెక్ట్ లో కూడా అందరూ కూడా మన సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా నా వంతు సహాయ సహకారం తప్పకుండా అందిస్తాను. ఇలా ప్రతి ప్రాజెక్ట్ లో గురువు ఎక్కడైనా పిరమిడ్లు నిర్మాణం జరిగిన అక్కడ గురువు తలపెట్టిన ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మనందరి సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలి. లోక కళ్యాణం కోసం విశ్వగురు మన కోసం ఎంతో చేశారు. ఆ గురువు కోసం ఈ జన్మని సాగ్రత చేసుకోవడం కోసం మనందరి సహాయ సహకారాలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అండి, చక్కటి మెసేజ్ ఇచ్చారు. మీరన్నట్లు మనం పత్రిజీని కోల్పోయామా అన్నదానికి ఇందాక బాధ ఉంది అలా చెప్పారు. పత్రిజీ భౌతిక శరీరంతో ఇక్కడ లేకపోయినప్పటికీ మనందరితో ఆయన ఇచ్చిన విజ్ఞానం మొత్తం మన పిఎంసిలో ఉంది. పిఎంసి చూస్తే చాలు ఆయన్ని చూసినట్లే. పిఎంసి ప్రతిరూపమే ఆయన లేరని ఫీల్ లేదు మేడం, అస్సలు లేదు. ఎందుకంటే అంతటా ఉన్నాడు ఆయన. ఎందుకంటే గురువు ఉన్నప్పుడు కార్యక్రమాలు జరిగిన గురువు ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఇంకా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అద్భుతమైన ఎక్కడ పిల్లల మాస్టర్కి ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు మేడం. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఇంకా చెప్పాలంటే నాకైతే ప్రతి చోటుకి వెళ్ళిపోవాలనిపించేస్తుంది. కానీ అవకాశం ఉన్న చోటుకి వెళ్తాం, కానీ అన్ని చోట్లకి కూడా మనం పార్టిసిపేట్ చేయలేం. కాబట్టి మనకు వీలైనంతలో మనకు దగ్గరగా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా వెళ్ళడం జరుగుతుంది. అది శాఖాహార ర్యాలీలు అవనివ్వండి, మెడిటేషన్ క్లాసెస్ అవనివ్వండి, ధ్యాన కేంద్రంలో జరిగే క్లాసెస్ అవనివ్వండి, వీలైనంతలో అవకాశాన్ని వదులుకోకుండా వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇంకా అద్భుతంగా 365 రోజులు కార్యక్రమాలు ఎక్కడో జరుగుతూనే ఉంటున్నాయి మేడం. అయితే వెళ్ళాలి కానీ అవకాశం తీసుకుని చాలా అద్భుతంగా. అవును, మనం మీరు అన్నట్లు పిఎంసికి సపోర్ట్ చేసామంటే పత్రిజీకి సపోర్ట్ చేసినట్లే. పిఎంసి ద్వారా అవును, పిఎంసి అంటేనే పత్రిజీ ప్రతిరూపం కదా మేడం. ఆయనే చెప్పారు కదా, పిఎంసి అంటేనే పత్రిజీ ప్రతిరూపం మనకి. అందులో దానివల్ల ఇంకా అన్ని కార్యక్రమాలు మనం చూసుకుంటాము. పిఎంసి బాగుంటే అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నారండి మీకు. వేణు గారు మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ అందరికి నా యొక్క నమస్కారాలు. ముందుగా మన పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల మేడంకి కూడా నా యొక్క వేల కృతజ్ఞతలు. మరి ఈ రోజు సౌభాగ్యవతిగా నిజంగా ఎంతో బాగా చెప్పారు. ఆమెకు ఉన్న పరిధిలో ఆమె చెప్పాలనుకున్నది ఎంతో బాగా చెప్పారు. నిజంగా మేడం గారు ఈ వికసిత పుష్పాలని పేరు పెట్టినందుకు ఈ కార్యక్రమానికి నిజంగా ఎక్కడెక్కడి నుంచో ఏది అందరినీ తీసుకొచ్చి మనం ముందు ఉంచుతున్నారు. నిజంగా సార్ అనిత మేడం వికసించిన పుష్పం సార్, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. వికసించిన పుష్పం అనిత మేడం. ఎప్పుడు కూడా మగళ్ళ చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. నేను కూడా జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను మేడం, 4 to 4:30 డైలీ. అందులో కూడా ఈ వీడియోస్ పెడుతున్నాను. నేను వికసిత పుష్పాల్లో ఉన్న వీడియోస్ నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళందరినీ నా పరిధిలో నేను ఇచ్చేస్తున్నాను మేడం. మీ యొక్క క్లాస్ చాలా బాగుంది మేడం. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. రమేష్ గారు మాట్లాడండి సార్. వికసిత పుష్పాలు మెయిన్ ఉద్దేశం ఎక్కడెక్కడ మాస్టర్స్ అందరినీ తీసుకొచ్చి వారు వికసింపజేసుకున్న జ్ఞానాన్ని అందరితో పంచుకోవడం. అంటే ఇక్కడికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మనకి అందుబాటులో ఉన్నవారు ఒక్కొక్కరు వస్తున్నారు. ఎన్నో పూల సముదాయం ఒక మాల అయినట్టు, దండ అయినట్టు మన ఈ కార్యక్రమంలో చాలా కొంచెం మంది మాత్రమే వస్తున్నారు. వస్తారు, అందరూ వచ్చి వస్తారు తీరాల్సిందే. మేడం, అందరూ ప్రతి తప్పకుండా ఒక్కరు వస్తారు. రావాల్సిందే. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. పిఎంసికి పత్రి గారికి పరమ గురువులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు భాగ్యవతి గారు చాలా సంతోషం అమ్మా. ద్రాక్షారామం అంటే చాలా అద్భుతమైన ప్రదేశం అది. అవును సార్. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఎంతో ఇది ఉందన్నమాట. వృక్షవాటిక అంటారు అన్నమాట. భాగ్యవతి గారు మామూలు వతి కాదు, మరి పుణ్యవతి. ఎంతో భాగ్యం అమ్మా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ మెడిటేషన్ లో లేటెస్ట్ గా వచ్చి కూడా ఎంతో సేవలు అందిస్తున్నారు. 2019లో వచ్చారు మీరు. ఈస్ట్ గోదావరిలో లక్ష్మి గారు ఎంతో సేవలు అందించారు. యాక్చువల్ గా 7 రోజులు లక్ష్మి గారు మరి సప్తాహంలో మరి పాల్గొని దాని ద్వారా అంటే మనం ఏంటో తెలుసుకొని మనలో శక్తి నిలిచి సమాజానికి అందించాలి. అవును సార్. అవును. మిస్టర్ గా ఉండిపోతుంది. నేను ఈస్ట్ గోదావరిలో 2003 నుంచి ప్రచారం చేసే భాగ్యం నాకు కలిగిందమ్మా. ఓకే అప్పుడు సార్. ఎవరు ఉండేవారు కాదు, నాగేశ్వరరావు గారు ఉండేవారు. రామచంద్రపురం నాగేశ్వరరావు గారు సార్. రామచంద్రపురం నాగేశ్వరరావు గారు, ఆ, మరి పసలపూడి లక్ష్మి గారు, అవును సార్. ఇలా మరి చాలా బాగా తిరిగారు అన్నమాట అప్పుడు ఆ రోజుల్లో. అవును సార్. మండప అప్పుడు అసలు మండప మాకు ధ్యానం గురించి కానీ ఏమీ తెలియదు సార్. గురువు గారు కూడా అంతే ఏరియా అంతా తిరిగారంట, కానీ ఆ గురువు గురించి కానీ ధ్యానం గురించి కానీ తెలియదు సార్. అంటే ఎప్పుడు అందాలో అప్పుడే అందుతుంది అంటారు కదా సార్, అలాగే మాకు ఈ క్లాసెస్ ద్వారా ధ్యానం అందింది సార్. నన్ను బండి మీద చెప్పేవారు. మన సినిమా హాల్ ఉండేది ఓకే సార్. అది. మా ఇక్కడ మన అన్ని తిరిగామమ్మా. మా అవును, తాతగారు అందుకే ఉండేవారు. అంతా ఈ ఏరియా అంతా తిరిగారంట సత్యరాజ్ సార్. సత్యరాజ్ తాతగారు అవును వాళ్ళ సార్. సొంత ఊరు. అప్పుడు పిరమిడ్ లేదు మామలాపురంలో, సొంత వాళ్ళ ఊరు వెళ్ళనమాట. ఓకే సార్. అలాగే మనకి కాకినాడలో ఎవరో మేడం ఉండేవారు, స్వర్ణ గారు, సుధా గారు. సుధా మేడం, స్పిరిచువల్ టాబ్లెట్స్ సుధా మేడం సార్. సుధా మొట్టమొదటి 40 days పెడితే ఆడికి వచ్చానమ్మా. ఆ, అంటే ఎప్పుడు కూడా మనిషికి 3 అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మన ముందుకు ఏదైనా వస్తున్నప్పుడు తీసుకుని వెళ్తూ ముందుకు వెళ్తాం అన్నమాట. స్వీకరించాలి సార్ అలాగే తప్పకుండా. ఏదో ధ్యానం చేసుకుంటాను, పుస్తకాలు చదువుకుంటున్నాను, ఏదో నా పంట గురించి చేసుకుంటున్నాను అంటే అది కూడా ఒక విధంగా మనం మన నుంచి ఇతరులకు అందించినప్పుడు మనం పెంచుకోబడతాం. అవును సార్, పంచితేనే పెంచబడుతుంది నా పత్రిజీ గురువు గారు. మనం ఎప్పుడైతే పంచేమో మన లోపల ఆత్మానందం ఇంకా ఇంకా పెరుగుతుంది సార్. ఎప్పుడైతే సేవ చేసుకుంటున్నామో, ఎక్కడ మనకి వీలైతే అక్కడ ఆ ధ్యానాన్ని పంచుతున్నామో, ఆత్మధ్యానాన్ని పంచుతున్నాము, మనకి ఇంకా ఇంకా ఆ లోపల ఆ ఇన్నర్లో ఎంతో ఆనందం కలుగుతుంది సార్. అది నేను నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను సార్. అనుభవం ద్వారా తెలిసిపోతే మనం పంచలేము సార్. అనుభవం ద్వారా తెలిసింది కాబట్టి పంచగలుగుతున్నాం మనం. ఎందుకంటే చాలా మంది సేవక వినకుండా తిరుగుతున్నారు, వినేసి ఊరుకుంటున్నారు. కొంతమంది గ్రహిస్తున్నారు, గ్రహించి ముందుకు వెళ్ళాలి కదా. గ్రహించిన తర్వాత సాధన మొదలు పెట్టాలి, సాధన తర్వాత బోధన మొదలు పెట్టాలి. బోధించుకున్న ఏ ఒక్కరు కూడా మోక్షం నా చలకి అభిప్రాయం ఉంది. అవును సార్. నా అవును. అభిప్రాయం చెప్పడం మా ధర్మం. ఎందుకంటే పంచుకున్న బుద్ధుడు గొప్ప బుద్ధుడు అవుతాడు, పంచుకున్న క్రీస్తు గొప్ప. అంటే నువ్వేంటో తెలుసుకో, నీలోంచి ఒక చక్కని శక్తిని వెలుగు తీసుకో, సమాజానికి అందించుకో. దీపక్ చోప్రా అమెరికా అంతా తిరిగి ఒక లా రాశాడు, అదే ధర్మం అట. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది. అంటే మనకి నోటికొచ్చి చెప్పడం మన ఫిలాసఫీ కాదండి. ఎందుకంటే అది శాస్త్ర ప్రమాణంగా ఉందా లేదా. అయితే ఒక్కొక్కసారి శాస్త్రం కాదు, అంటే పీజీ వరకు పుస్తకాలు ఉంటాయి, పిహెచ్డీలు ఉండవు. పితామహ ఏంటంటే పిహెచ్డి మాస్టర్ అన్నమాట. అన్ని ఇల్లు చూస్తాం కదమ్మా, ఇల్లు కట్టుకున్నాడు మోడల్ చూస్తాం చూడం, అవును సార్. అన్ని ఇల్లు చూసి మనకు నచ్చిన మోడల్ కట్టించుకుంటాం. అవును సార్. ఏ మోడల్ నచ్చకపోతే మనమే ఒక మోడల్ తయారు చేసి కట్టుకుంటాం, అవును కదా, డిజైన్ చేయించుకోండి. అవును సార్. అలాగే అన్ని చీరలు చూడడానికి వెళ్తాం, మన చీర సెలెక్ట్ చేస్తాం. మనకు సెలక్షన్ రాదు, పక్క తీసుకెళ్తాండి. ఒక అంటే డాక్టర్ కట్టుకునే వాళ్ళు అవ్వాలంటే మనమైనా కానీ వేరే వాళ్ళు సెలెక్ట్ చేయమంటామండి. కట్టుకునే వాళ్ళు మనం. ఒక డాక్టర్ అవ్వాలంటే ఏం చేస్తాం, సీనియర్ డాక్టర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తాం. ఒక లాయర్ అవ్వాలంటే సీనియర్ లాయర్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఏదైనా అలాగే ఆ మార్గంలో ముందుకెళ్ళి మన అనుభూతి తీసుకోవాలన్నమాట. అది అందుకే పిరమిడ్ మాస్టర్ ధ్యానం ఎంత ముఖ్యమో స్వాధ్యాయం ఇంకా అంతకన్నా ముఖ్యం అని చెప్పారు. కానీ అవును సార్. ధ్యానుల అనుభవాలు పుస్తక రూపంలో రావడం ఇంకా ముఖ్యం. అవును సార్. మరి ఇటు ఒక్కొక్క మాస్టర్ తనకు అనుభవాలు విన్న తర్వాత నాకు ప్రేరణ కలిగిందమ్మా. ఒక్క వ్యక్తి ఎవరంటే శివరామ నాయుడు గారు, అనంతపూర్ నుంచి వచ్చారు.
పౌర్ణంజానికి వెళ్ళిన ఒక నిమిషం చెప్తాను, ఎందుకంటే నా జీవితం చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఒక అతనికి వచ్చినాడు, విధిరాత ఎలాగుంటుంది అన్నాడు. విధిరాత అతను ఒక కథ చెప్పాడు అనమాట. కాశీ వెళ్ళిపోతున్నప్పుడు బోసానపేటలో సామాన్లు ఎట్టి వెళ్ళిపోతుండారట, పక్క వాళ్ళకి అప్పచెప్పి. అట్లా ఎప్పుడు వస్తారు, కాశీకి వెళ్ళాడు కాటికి వెళ్ళాడు తిరిగి రాడన్నారు. ఆ రోజు ఇప్పుడంతా ఏం లేదు, కాశీ వెళ్ళి చాలా మంది వచ్చినారు సముద్రాలు, శివోహం అనుకుని ఇలాగెళ్ళి అలాగ వచ్చేస్తాను. కాశీకి కానీ లేకపోతే తిరుపతికి, అమెరికా కూడా ఇలాగెళ్ళి వచ్చేస్తాను. ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే 3 నెలలు పడవ ప్రయాణం చేసి బతికొని చచ్చో తెలియదు. మా హస్బెండ్ వెళ్ళారు, నేను దాదాపు గవంగా తెలిసి చదివాను. అతను వెళ్ళినప్పుడు చాలా ఇదే ఎదుగుతాను. అయితే అలాంటప్పుడు ఆ బోసానపేటలో ఒక పాము ఉండిపోయిందట. ఎప్పుడు వస్తుంది, ఇంక వీళ్ళు ఎప్పుడు వస్తారో పాము ఎప్పుడు వస్తుంది, బయటకు చచ్చిపోయింది. ఈ లోపల పెద్ద బోసానపేట ఉంది, ఇదేదో అందులో బోల్డ్ ఆహారం దొరుకుతుందని ఒక ఎలకెళ్ళి కన్నం పెట్టిదట రోజుకి. నా బోసానపేట కన్నం పెట్టితే లోపల ఏడు దొరుకుతుంది, ఆహారం దొరికేస్తుంది అనుకుందట. పెట్టగా 1 రోజు పెట్టింది, 2 రోజులు పెట్టింది, 3 రోజులు పెట్టింది, రాత్రులు కొలికితే చూడండి ఎలకలో వచ్చి కొరికి 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 మొత్తమే కన్నం పెట్టింది. కన్నం పెట్టగానే బోల్డ్ ఆహారం దొరుకుతుంది అనుకుని వెళ్ళింది కదా, టకాలు ఎలాగానే ఆహారం అయిపోయింది. అది మంచి వేడి మీద ఉంది, ఆకలిసి ఆ పాము బయటకు వచ్చిందట. అంటే చనిపోతాను అనుకున్న పాము బతికేసింది, ఆహారం దొరికింది, ఆహారం అయిపోయింది. ఇలాగ ఉంటుంది ఇది రాత్రి చెప్పాడు అతను. అప్పటి నుంచి నాకు అర్థమైంది, నేను 7 ఊర్లో కేబుల్ నెట్వర్క్స్ ఉన్నాయి, షూటీలు పెట్టి లాస్ అయిపోను. ఓ అబ్బాయి ఇదేట్రా బాబు ఇలాగైపోయింది, నేను నాకేదో దొరుకుతుంది అనుకున్నా, ఉండేది పోయింది. నన్ను దాచుకున్న డబ్బులు అన్ని పోయినాయి. ఆ షూటీలు పెట్టాం, పెద్ద పెట్టుబడి పెట్టాం. అంటే మీ పర్పస్ అది కాదు సార్, అది అందుకే అనుభవం జరిగింది, మీకు అనుభవం వచ్చింది. పిరమిడ్ మాస్టర్ చాలా గొప్పలండి. ఇలా చెప్పగానే అవతల చెప్పేస్తుంటారు మనం. అది మీ పర్పస్ అది కాదు సార్, మన పర్పస్ ఏదైతే ఉందో అందులోనే మనం సక్సెస్ అవుతాం. పర్పస్ కాని దాంట్లో మనం ఎంత ప్రయత్నించినా మనం సక్సెస్ కాలేము సార్. అలాగే పాతిళ్ళు కూలగడిచిన కొత్త ఇల్లు రాజట వచ్చింది ఒకసారి. పిరమిడ్ మాస్టర్ ఏడు చేస్తాను, గచ్చు ఉంటుంది ఒక మాట. టైం అయిపోయింది, మా తల్లికి గచ్చు ఉందట. గచ్చు ఆమె హాయిగా గచ్చు ఉంచుకొని పక్కింటి ఆమె గచ్చు ఉందట. ఆ ఇంట్లో తినేసి టీవీ చూసుకొని పడుకుంటారట. కానీ ఒక ఆమెకి ఐడియా వచ్చిందట, అబ్బాయి గచ్చేటి టైల్స్ చేద్దాం, మా అక్కల ఊర్లో టైల్స్ వేయించింది, మనం కూడా టైల్స్ వేయింది అన్నది అనుకుందట. అప్పుడు ఏంటి చేయాలమ్మా, ముందు సామాన్లు జాగ్రత్తగా తీసి బయట పెట్టాలి. ఏమన్నా గదిలో సామాన్లు తీయాలొద్దా, గచ్చుని బాగా పొడిచేయాలి, అప్పుడు టైల్స్ వేయాలి కదమ్మా. అలాగే మామూలుగా జీవించేది బాగుంది. ఒక ఆమె అన్నది ఏంటి, ధ్యానం చేస్తే కొన్ని పరిస్థితులు వస్తాయి, ధ్యానం చెప్తే హాయిగా ఉండేది కదా. నువ్వు హాయిగా గర్తించుకోమా, మేము అనలేదు, మేము టైల్స్ చేసుకుంటాం, కొంచెం కష్టం ఉంటుంది. ఇలాంటి చాలా ఐడియాలు వచ్చాయి. ధన్యవాదాలు. పిఎంసి ద్వారా మరి చక్కని వికసిత పుష్పాలు వస్తున్నాయి. మరి ఈ పుష్పాలు ఇట్లా వికసించిన పుష్పాలు, అన్ని పుష్పాలు కూడా పింజిగా ఉంటాయట. పువ్వుగా వస్తాయి, పువ్వు పింజిగా అవుతాయి, పింజి కాయ అవుతాయి, కాయ పండు అవుతాయి. అన్ని పళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళవండి. అవును సార్, అవునండి. పిరమిడ్ మాస్టర్ చాలా మంది పూజారి రాలిపోతారు, జ్ఞానంలోకి వస్తారు, ఇలా చూస్తారు, అమ్మ నాయన ఇక్కడ డబ్బులు వచ్చేస్తాను మానేస్తుంటారు. అంటే నా మట్టుకుని సార్ ఇప్పుడు మెడిటేషన్ లోకి వచ్చాక ఎంత పెయిన్స్ అంటే పెయిన్స్ కొంతమంది చాలా మంది మీరన్నట్టు పక్కకు తప్పుకుంటారు సార్. కానీ మనం ఎంత అయితే పెయిన్స్ వాటిని స్వీకరిస్తూ ఉంటామో మన కర్మలు అంతా తగ్గిపోతాయి అని తెలుసుకున్నాను సార్. నేను మన కర్మలే మనకు పెయిన్స్ రూపంలో వస్తాయి సార్, మనం చేసుకున్నదే కదా. నాకేం తెలియదు అమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పాను, ప్రమాదం ఉంటుంది. మా తల్లి టైం అయింది, చాలా ఆనందం తల్లి. మరి నాకు ఎక్కడ మిల్లు అతను తర్వాత దాక్షారం పిరమిడ్ పెట్టిన అతను ఎన్నోసార్లు 2 సార్లు అన్నారు. మరి మనం వెళ్దాం అన్నా సరే మన తల్లి వెళ్ళలేదు కదా, బయటకు వెళ్దాం అంటే పిల్లడు ఆడుకుందాం డాన్స్ చేద్దాం అనుకుంటారు, బురదలు వెళ్ళి అమ్మ వెళ్ళలేదు. చాలా సంతోషం అమ్మ. పత్రిక గారి ఆశయాన్ని వ్యాప్తి చేసి మీలాంటి తల్లులందరికీ మాస్టర్లందరికీ ధన్యవాదాలు. వచ్చింది అంతే సార్, పత్రిక ఆశయాలకు అనుగుణంగా సేవ చేయడానికి వచ్చాను సార్. నాకైతే అర్థమైంది సార్, అదైతే నా పర్పస్. పుస్తకాలు కూడా చదివే అవకాశం ఉన్నాయా, పుస్తకాలు మీ దగ్గర? పుస్తకాలు చాలా ఉన్నాయి సార్ నా దగ్గర, చదవాలి కానివ్వండి. మాట్లాడుకుందరు పుస్తకాలు మేడం దగ్గర ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు, మీరు తర్వాత ఫోన్ లో మాట్లాడుకోండి. మన స్వాధ్యాయం 11 గంటలకు ఉంది, అప్పుడు కలుద్దాము. అప్పటి వరకు సెలవు. తులసీదళం జరుగుతుంది, తప్పనిసరిగా రండి. తులసీదళం 2 దళాలు, అది చదివితే అన్ని చదివినట్లే. 11 గంటలకు కలుద్దాం మాస్టర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వికసిత పుష్పాలే కాదు, చాలా మాస్టర్స్ అందరి యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.
మన సౌభాగ్యవతి మేడం కి స్పెషల్ గా ప్రత్యేక కృతజ్ఞతలు, మనందరి గురువు జగద్గురువు పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పటికి ఈ కార్యక్రమానికి బాయ్ బాయ్, నమస్తే. సర్వే ఓకే జన మేడం, సుఖినో ఈ భవంతు. అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు అనిత మేడం గారికి థ్యాంక్ యూ మేడం. అలాగే మొన్న జరిగిన 3 రోజుల యజ్ఞంలో గుప్తాంకుల అన్నపూర్ణ ఆంటీ గారు ఎంతో అద్భుతంగా మాకు అవకాశాన్ని ఇచ్చారు. ఆ కార్యక్రమం జరగడానికి మూల కారకులు గుప్తాంకులు గారు, అన్నపూర్ణ ఆంటీ గారు. వారి ద్వారా మాకు కూడా సేవ చేసుకునే భాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా వారు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా నన్ను వాళ్ళ అమ్మాయిగా స్వీకరించి ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కారు మీద తీసుకుపోతూ ఉంటారు. నాకు గురువు గారు ఈ విధంగా వాళ్ళని కూడా నాకు ఈ రూపంలో నాకు ఇచ్చారనుకుంటున్నాను మేడం. ఈ సందర్భంగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.